పుణ్యం మీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అని అడిగారు అనుకోండి, చెప్పడం కష్టం. ఓ మంచి పని చేసి ఇప్పుడు ఈ పుణ్యం నాకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అన్నారు అనుకోండి, ఇప్పుడు రావచ్చు, ఓ 10 జన్మల తర్వాత రావచ్చు అనుభవంలోకి. తపస్సు అలా కాదు, ఎప్పుడూ దగ్గర అంటి పెట్టుకునే ఉంటుంది, అది ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటుంది తపస్సు. అందుకే తపస్సు గొప్పది. తపస్సు వైపుకి అడుగు వెయ్యాలి ప్రతివాడు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోవడం కాదు. నేను మీతో మొన్ననే మనవి చేశా, శృణ్వంతపః. భారత ప్రవచనం జరుగుతుంటే 2 గంటల పాటు మీరు తదేక దీక్షతో వింటున్నారనుకోండి, నేను ఇలా అంటే అబ్బా వీడిందుకు రా సమయం చూస్తాడో అని అనుకుంటూ తదేక దీక్షతో విన్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు మీ ఖాతాలో. నేను 2 గంటలు తదేక దీక్షతో భారతం చదువుకున్నాను అనుకోండి, ఆయన 2 గంటలు తపస్సు చేశాడు అని వేస్తారు. ధర్మరాజు గారు రోమశ మహర్షి యొక్క మార్గదర్శకత్వంలో తీర్థయాత్ర చేస్తున్నారు. ఆ తీర్థయాత్ర చేస్తూ ఆయన అనేకమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రములను చూస్తున్నారు. ఈ క్షేత్రములకు, ఈ పర్వతములకు, ఈ నదులకు, తీర్థములకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మొట్టమొదటే ధర్మరాజు గారు అడిగితే, రోమశ మహర్షి, నారద మహర్షి మాట్లాడుతూ చెప్పారు, పరమ ధర్మాత్ములైనటువంటి వారు ఎవరు ధర్మాన్ని ఆశ్రయించారో అటువంటి వారందరూ కూడా ఈ ప్రదేశముల యందు చాలా కాలము వసించినటువంటి కారణం చేత వారి యొక్క సంపర్కం వలన ఈ క్షేత్రములు, తీర్థములు ఇంత శక్తిని పొందాయి అని చెప్పారు. ఆయన ధర్మరాజు గారు ఆ పర్వత ప్రాంతంలో ఒక శిఖరాన్ని చేరినప్పుడు నిన్న మహేంద్రగిరి, పరశురాముడు, అకృతవ్రణుడు శిష్యుడు, పరశురాముడు చతుర్దశి తిథి నాడు వచ్చి దర్శనమివ్వడం, ఈ విశేషాలు మీరు విన్నారు. తర్వాత ప్రభాస తీర్థానికి వెళ్ళినటువంటి సందర్భం, అక్కడ బలరామకృష్ణులు, సాత్యకి మొదలైన వారు కలవడం మీతో మనవి చేశాను. అది దాటిన తరువాత ఇక్కడే శవన మహర్షి కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సు చేసినటువంటి స్థలము అని చెప్పాడు రోమశ మహర్షి. కొన్ని వేల సంవత్సరములు తపస్సా, నాకు ఆ విషయం చెప్పవలసింది అని అడిగారు. అడిగితే శవన మహర్షి చెప్తున్నాడు, వీరాసనం వేసుకుని తపస్సు చేస్తూ ఉండిపోయాడు శవనుడు. వీరాసనము అంటే కుడికాలు కింద పెట్టి ఎడంకాలు పైకెత్తి కుడి మోకాలు మీదకి పెట్టుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటారు అలా. కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటుంది, ఎడమ పాదం కుడి పాదం పక్కన ఉండదు. ఎడమ పాదం కుడి మోకాలు నుంచి కిందకి వేలాడుతుంటుంది. అలా కూర్చున్నటువంటి భంగిమని వీరాసనం వేసుకున్నారు అంటారు. వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదివి ప్రవృతం రామం భజే శ్యామలం అని రామచంద్ర ప్రభువు కూడా అలా కూర్చుని ఆ స్వామి హనుమని ముందుంచుకుని వేదాంత తత్వాన్నంతటినీ బోధ చేస్తుంటాడు. ఆ వీరాసనం వేసుకుని కొన్ని వేల సంవత్సరములు తపస్సులో ఉండిపోయాడు శవనుడు. శవన మహర్షి యొక్క తపస్సులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆయన కన్నులు మూసి తపస్సు చెయ్యలేదు. ఆయన కనురెప్పలు అలా తెరిచి ఉన్నాయి. కన్నులు తెరిచి తపస్సు చేయడం చాలా కష్టం. శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక లక్షణం ఉంది. కన్నులు తెరిచి బాహ్య ప్రపంచం వంక చూస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధం తెంపేసుకుని లోపల మాత్రం అమ్మవారి యొక్క ఒక రూపాన్ని దర్శనం చేస్తూ ధ్యానం చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. అది చాలా చాలా క్లేశకరం. ఎందుచేత అంటే ఆ స్థాయిని చేరుకోవడం ఎందుచేత కష్టము అంటే, ఇంద్రియములన్నిటికీ కూడా నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం నేత్రం, నయనం. ఈ కంటికి ఒక లక్షణం ఉంటుంది, ఇది లాగేస్తుంది. మిగిలిన ఇంద్రియాలన్నింటినీ ప్రధానంగా ఇదే లాగుతుంది. ఇది తెరిస్తే అలా చూస్తున్నప్పుడు వెంటనే లాగుతుంది. ఎటు లాగిందో అటు మిగిలిన ఇంద్రియాలు వెళ్ళిపోతాయి. అటువంటి కన్ను తెరిచి ఉండగా జగత్తుని చూస్తూ, తన కళ్ళ ముందు ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, తాను మాత్రం అంతర్ముఖుడై బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన తపస్సు యందు మగ్నుడై ఉన్నాడు. అది వీరాసనం వేసుకుని కూర్చోడు. అసలు కనురెప్పలు అంతసేపు తెరిచి ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు అంటే, అది సాధారణమైనటువంటి విషయం. కన్ను వేడెక్కితే కనురెప్ప పడిపోతుంది కంటిని రక్షించడానికి. కానీ
ఆయన ఇన్ని వేల సంవత్సరముల నుండి కనురెప్పల్ని పైకి ఎత్తి ఉంచాడు. అలా కళ్ళు తెరిచి ఉన్నాయి. కళ్ళు తెరిచి ఉండగా ఆయన చుట్టూ తీగలు పొదలు అల్లుకుపోయి. అది విచిత్రం. శవన మహర్షి యొక్క తపస్సు అంటే కేవలంగా ఒక వాక్యంగా చదివితే గోచరమయ్యేది కాదని. ఆయన ఎంత అంతర్ముఖత్వాన్ని పొందాడంటే గాత్రం యదామబలతాహ పరివేషయంతి అంటారు శంకరాచార్యులు వారు. ఏదైనా కదిలే వస్తువుని తీగ నమ్మదు. అక్కడే మీరు కదిలే వస్తువుని ఒకదాన్ని, అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, తీగ అలా తిరిగి దగ్గరికి వస్తోంది అనుకోండి, నన్ను చూసి నా కాలి వేళ్లని తీగ చుట్టుకోదు. దానికి తెలుసు వీడు లేచిపోతాడు ఎప్పుడో ఒకటి. అది ఇలా పక్కకు వచ్చే స్తంభాన్ని చుట్టుకుంటుంది. ఏది కదలదో దాన్ని చుట్టుకుంటుంది. తీగ చుట్టుకుంటే పక్షి నమ్ముతుంది. గాత్రం యదామబలతాహ పరివీషయంతి కర్ణీ యదాహ విరచయంతి ఖగాశ్చ నీలాస్ అంటారు శంకరాచార్యులు వారు. ఈ తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి. నమ్మి పుల్లలు తెచ్చి చెవిల్లో పెడతాయి. అసలు ఎంత ధ్యానమనందున్న వాడికైనా చెవిలో పుల్ల పెడితే ఉలిక్కి పడతాయి. ఆ చెవి నిండా పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టుకుంటాయి. ఇప్పుడు ఆ గూళ్ళు పెట్టుకుని ఆ గూళ్ళల్లో పక్షులు చేరుతాయి. పక్షులు చేరితే అవి ప్రశాంతంగా ఉండవు. అవి ఉదయం సాయంకాలం బ్రహ్మాండమైన గోల చేస్తాయి. గుట్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి వాటికి తీసుకొచ్చి ఆహారం పెట్టేటప్పుడు అవి చేసేటటువంటి ధ్వనులు చాలా విశేషంగా ఉంటాయి. ఇంత అల్లరి జరుగుతున్నా ఆయనకి మాత్రం ఏమీ తెలియదు. అంటే మనసు ఇంద్రియములతో ఉండేటటువంటి సంబంధాన్ని తెంచేసుకుంటుంది. తెంచుకుని మనసు ఆత్మయందు మగ్నమై ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోతుంది. అప్పుడు తనంత తానుగా రెప్ప పడిపోతుంది. కానీ శవన మహర్షి యొక్క తపస్సుకున్న గొప్పతనం ఏంటంటే ఆయన కళ్ళ ముందు నుంచి తీగలు అల్లేసుకున్నాయి. ఆయన కళ్ళు అలాగే ఉన్నాయి. తీగ అల్లుకుంటున్నా ఆయన కన్ను పడలేదు. కంటికి ప్రత్యేకంగా మన ప్రయత్నంతో కన్ను పడాలి అనే సంబంధం లేదు. అది నిమిచక్రవర్తి కోరుకున్నటువంటి కోరిక, వరం. ఏదైనా వస్తువు దగ్గరకు వస్తోంది కంటి దగ్గరికి అంటే రెప్ప పడిపోతుంది. కంటిని రక్షించుకోవడానికి ఓ కనురెప్ప నువ్వు వెయ్యి అని మనం ప్రత్యేకమేం ఆజ్ఞ ఇవ్వక్కర్లేదు. అదొక రకమైన రిఫ్లెక్స్ యాక్షన్, అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అని. అలా ఉంటుంది ఆ కనురెప్ప యొక్క స్థితి. అటువంటి కనురెప్ప తీగ అల్లుకుంటూ కంటి ముందు నుంచి తిరుగుతున్నా ఆయన యొక్క రెప్ప పడలేదు, అలా తెరుచుకునే ఉంది. తెరుచుకుని ఉంటే సాధారణంగా తపస్సులో ఉండే లక్షణం ఏమిటంటే శరీరము శుష్కించిపోతుంది, తేజస్సు పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన తేజస్సు రోమ కూపములలోంచి కూడా బయటికి కొడుతుంది. అంటే చెమట బయటికి వెళ్ళడానికి ఉన్నటువంటి చిన్ని చిన్ని కనపడని సూక్ష్మమైన రంధ్రముల నుండి కూడా ఆ తేజస్సు బయటికి కొడుతూ ఉంటుంది. అది శమన మహర్షి విషయంలో కళ్ళలోంచి తేజస్సు చాలా ప్రకాశవంతంగా వస్తోంది. ఆయన చుట్టూ పొద అల్లేసుకుంది, తీగలు అల్లేసుకున్నాయి. కాబట్టి ఎవరైనా పగటిపూట అలా వెళ్ళిపోతున్న వాళ్ళు దగ్గరగా వెళ్ళి చూస్తే అందులోంచి ఏదో చిన్న చిన్న టార్చ్ లైట్లు వెలుగుతున్నట్టుగా కాంతి వస్తూ ఉంటుంది. అలా గమనించకపోతే అదొక పెద్ద డొంక, అదో పెద్ద పొద అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందులోనే ఉన్నాడు ఆయన. ఆయన యందు మాంసం అంతా హరించుకుపోయి, ఎందుకంటే సప్తధాతువులలో ఆహార స్వీకారము లేకుండా ఆయన వాయువు చేత శరీరాన్ని నిలబెట్టాడు. నిలబెట్టిన కారణం చేత మాంసం అంతా పోయింది, నెత్తురు అడుగంటిపోయింది. కేవలం ఎముకల మీద చర్మము కప్పబడింది. అటువంటి అస్థిపంజర స్వరూపాన్ని పొందాడు. ఎముకలు మీద చర్మం కప్పబడి ఉంది, చర్మం కప్పబడకుండా కనబడుతుంది అస్థిపంజరం. అటువంటి రూపాన్ని పొంది ఉన్నాడు. కానీ ఆ కాంతి కన్నులలోంచి పైకొస్తోంది. అటువంటి స్థితిలో ఆయన ఎక్కడైతే అంత గొప్పగా ధ్యానమగ్నుడై ఉన్నాడో ఒక సరోవరం దగ్గర, ఆ సరోవరంలో జలక్రీడలు సలపాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో అరణ్యంలో విహారం చెయ్యాలనేటటువంటి కోరికతో 4000 మంది రాణులతో కలిసి శర్యాతి అనబడేటటువంటి మహారాజు గారు వచ్చారు. ఆయనకి ఒక్కతే కూతురు, ఆమె పేరు సుకన్య. ఆ సుకన్య కూడా తల్లులతోటి తండ్రితోటి కలిసి అరణ్యానికి వచ్చింది. ఆమె మెరుపు తీగ వంటి శరీరము కలిగినది అన్నారు నన్నయ్య గారు. అంటే అంతటి అందగత్తె. ఆమె తన యొక్క చెలికత్తెలతో కలిసి క్రీడిస్తోంది, ఆడుకుంటోంది.
ఆ ఆడుకుంటున్నటువంటి ప్రక్రియలో ఏ కారణం చేతనో ఆమె చవన మహర్షి ఉన్నటువంటి పొద దగ్గరికి వెళ్ళింది. ఆ పొద దగ్గరికి వెళ్ళి ఆమె చూసింది. చూస్తే విద్యుల్లతాంగి భార్గవు ఉజ్జన్నయనములు మెరగిచునున్నను విలసత్ ఖద్యోతద్యుతులు ఒకో అని సజ్జ సంజాత బుద్ధి సంభ్రమయగుచున్. ఆమె ఆ పొద దగ్గరికి వెళ్ళి ఎందుకో వంగి చూసింది. చూస్తే విద్యుల్లతాంగి, ఆమె యొక్క శరీరం కూడా మెరుపు తీగలా ఉంటుంది. ఆమె ఒక మెరుపు కాంతి, పొదలోంచొస్తున్నది ఒక కాంతి. కాంతిని ఆకర్షించింది. ఈమె చూసింది ఏమిటి, పొదలోంచి రెండు వైపుల నుంచి కాంతి వస్తోంది, విచిత్రంగా ఉందే అనుకుంది. అవి ఏమిటవి? భార్గవు ఉజ్జన్నయనములు, తెరవబడినటువంటి కన్నులు భార్గవునివి, భృగు మహర్షి యొక్క కుమారుడైన శవనుడివి. మెరయుచున్నను, ఆ మెరుస్తున్న కళ్ళవంక చూసి విలస ఖద్యోచద్యుతులనుకొని ఆమె అనుకుంది. ఖ అంటే ఆకాశం, ద్యుతి అంటే మెరుపు. ఆకాశంలో మెరుస్తూ తిరిగేటటువంటి వాటిని మిణుగురులు అంటారు. మెరుగుడు పురుగులు అంటుంటారు కొంతమంది, మిణుగురులు అంటారు. అవి చీకట్లో మెరుస్తూ వెళ్తూ ఉంటాయి. ఆ మిణుగురు పురుగులు కొన్ని అక్కడ చేరాయి, వాటి కాంతి అది అనుకుంది ఆమె. అనుకుని సజ్జ సంజాత బుద్ధి సంభ్రమయగుచున్, అప్పటికప్పుడు పుట్టినటువంటి బుద్ధి చేత సంభ్రమాన్ని పొందింది. అంటే ఆమె విచారించి నిర్ణయం చేసుకోలేదు, అప్పటికొక బుద్ధి పుట్టింది, ఆమె సంభ్రమ చిత్తురాలైందంటే ఆశ్చర్యజనకమైనటువంటి బుద్ధి ఆమెని కప్పించింది. ఆమె వెంటనే చెలికెత్తెల్ని పిలిచింది. ఇదెక్కడ విచిత్రం, పొదలోంచి కాంతులు వస్తున్నాయి, రెండు వైపుల నుంచి వస్తున్నాయి, ఈ పొద అంతా కూడా తవ్వేసేయండి. వెంటనే పక్కన పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఆ తీగలు డొంక తీసేసి ఆ పొదంతా తవ్వేస్తున్నారు. చవన మహర్షి కన్నులు మూసేశాడు. ఆయన రెప్పలు మూసుకున్నాయి. రెప్పలు మూసుకుపోయిన కారణం చేత వెలుతురు ఆగిపోయింది. వెలుతురాగింది ఏమిటి, ఇప్పటిదాకా కనపడిన వెలుతురు. మళ్ళీ పొదంతా తవ్వారు, అక్కడ ఉన్నటువంటి ఆ డొంకంతా తవ్వారు. తవ్వితే అకస్మాత్తుగా అక్కడ ఏమీ కనపడడం ఆగిపోయింది. అక్కడ ఏమీ లేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, చవన మహర్షి అంతర్ధానమయ్యాడు. ఆయన బహిర్ముఖుడై ఈమె యుక్తాయుక్త విచక్షణ లేకుండా అప్పటికప్పుడు సంభ్రమంతో కలిగినటువంటి బుద్ధి వలన ఇంతకాలం నుంచి తన తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవాసంలో తనని బహిర్ముఖుణ్ణి చేయడమే కాకుండా ఆమె ఆ పట్టినటువంటి పుట్టనంతటినీ కూడా తవ్వించేసింది. ఆయన అందులోంచి అంతర్ధానమయ్యాడు. ఏమీ కనపడలేదు. ఆమె వెంటనే వెనక్కి వచ్చేసింది. ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదేదో కాంతి కనపడింది, కాంతి ఆగిపోయింది, లోపల ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఎలా జరిగింది? ఆమె బుద్ధికి అందలేదు, వెళ్ళిపోయింది. కానీ మహర్షి పట్ల అపచారం జరిగింది. ఈ అపచారానికి ఫలితం ఉండాలి. వెంటనే ఆయన శర్యాతి యొక్క సైన్యానికి అంతటికీ, శర్యాతి యొక్క భార్యలకి అందరికీ మూత్రపురీష బంధనం చేశాడు. మూత్రపురీష బంధనము అంటే అధోముఖంగా వెళ్ళిపోవలసినటువంటి జీర్ణమైన శేష ఘన పదార్థము వెళ్ళవలసిన దాన్ని, తీసుకున్నటువంటి నీటిలోని శేషము బయటికి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఆయన నిర్బంధించాడు, ఆపేశాడు. మూత్రపురీషములు బయటికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ప్రాణులన్నీ గిలగిల కొట్టుకుంటున్నాయి అక్కడికి వచ్చిన గుర్రాలతో కలిపి. ఆయన శక్తి ఎటువంటిది, తపస్సు చేత ఆయన ఏవైనా చెయ్యగలడు. అది తపస్సు యొక్క గొప్పతనం. ఇది చెప్తున్నాడు ధర్మరాజు గారికి రోమశ మహర్షి. అంటే ఈ దేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటంటే, ఈ దేశం యొక్క వైభవం అంతా దేనిలో దాగి ఉంది అంటే, మీరు ఈ ధర్మరాజు చేస్తున్న తీర్థయాత్రలో మీరు గమనించవలసింది, ఒకటి యజ్ఞము, రెండు తపస్సు. ఈ రెండు ఎంత శక్తివంతములయ్యాయో, ఈ రెండిటి చేత యుగాలు మారిపోతున్నా సరే, కొన్ని వేల సంవత్సరములైపోతున్నా సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వలన ఆ ప్రాంతములు ఎంత శక్తివంతములయ్యాయో ధర్మరాజు గారు తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ తపశ్శక్తి చేత అన్ని ప్రాణులకు మూత్రపురీషములను బంధనం చేశాడు చవన మహర్షి. ఎందుకు అకస్మాత్తుగా ఇలా సంభవించింది? అందరూ గిలగిల తన్నుకుంటున్నారు. వెంటనే
మహారాజు విచారణ చేశాడు, ఇక్కడికి మనం వచ్చాం, ఏమైనా జరగరానిది జరిగిందా, పొరపాటు జరిగిందా, ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చెయ్యకూడని పని ఏమైనా చేశారా, ఎవరైనా మహాత్ముడికి అపచారం జరిగిందా ఆయన విచారణ చేశాడు. అందరు అన్నారు మేమేమి చేయలేదు, మేమేం అపచారం చేయలేదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు. ఒక్క సుకన్య మాత్రం వచ్చి ఆమె సత్యం పలికి, నాన్నగారు నాకు ఈ పొదలో ఏదో 2 కాంతులు వస్తున్నట్లుగా కనపడింది, ఆ కాంతులు తెలుసుకోవాలని నేను పొదనంతటినీ తవ్వించేశాను. అలా తవ్వించిన తరువాత అకస్మాత్తుగా ఆ కాంతి అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయి అందులో ఏం కనపడలేదు, తిరిగి వచ్చేసాను. బహుశः ఆ పొదని తవ్వడంలోనే ఏదో పొరపాటు జరిగిందేమో నాన్నగారు అంది. సరే రమ్మన్నాడు శర్యాతి, తన మంత్రులతో కలిసి కుమార్తెతో కలిసి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూస్తే చవన మహర్షి మళ్ళీ ఉన్నారు. అంటే ఆయన ఇతపూర్వం అంతర్ధానమైన వాడు ఇప్పుడు సశరీరుడై వచ్చాడు. ఎందుకని? ఇంత బాధ అన్ని ప్రాణులకు కలుగుతున్నప్పుడు ప్రభువుగా శర్యాతి దానికి పరిష్కారం వెతుకుతాడు. దానికి పరిష్కారం వెతికినప్పుడు తన పట్ల చేసిన అపచారమే దానికి కారణము అని తెలిసినప్పుడు తనని క్షమార్పణ అడగడానికి వస్తాడు. తనని క్షమార్పణ అడగడానికి వచ్చినప్పుడు తాను ఉన్నటువంటి స్థానాన్ని తవ్వడానికి కారణమైన వ్యక్తి ఎవరో ఆమెనే భార్యగా గ్రహించాలని చవన మహర్షి నిర్ణయం చేసుకున్నాడు. అందుకని శర్యాతి వచ్చి అడిగాడు, మహానుభావ నా వల్ల ఏదో దోషం జరిగింది, ఈ దోషం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులకు మూత్రపురీష బంధనం చేశారు, అందరూ బాధపడుతున్నారు, నేను మహారాజుని, వారి యోగక్షేమములు చూడవలసిన వాణ్ణి, ఏ తప్పు జరిగిందో తప్పుకి నన్ను క్షమించి మీరు ప్రాణులను రక్ష చెయ్యండి అన్నాడు. ఆయన అన్నాడు, నీ కుమార్తె కారణంగానే ఈ భంగపాటు జరిగింది, కాబట్టి నీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చవన మహర్షి యొక్క భౌతిక ఆకారం ఎలా ఉందని నేను చెప్పాను మీతో. కేవలం ఎముకల మీద చర్మం మాత్రమే కప్పబడినట్లుగా ఉంది. పైగా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాడు. అంటే ఆయన ఆయుర్దాయం ఎంత పెద్దదైపోయి ఉంటుంది, ఎంత వృద్ధుడైపోయినటువంటి వాడు అయి ఉంటాడు. కాలమునందు శరీరాలు సృష్టించిపోవడం సాధారణం కాదు. ఏమి చాలా మనందరం కూడా ఎంతో ఆనందించవలసిన విషయం. నిన్న ఋష్యశృంగుడి గురించి చెప్పి మళ్ళీ ఇవాళ వేదిక మీదకి వచ్చేటప్పటికి వర్షం పడ్డా. నిన్ననే నేను చెప్పా, ఋష్యశృంగుడి గురించి చెప్పుకుంటే ఋష్యశృంగుడు ఉన్న చోట వాన పడుతుంది. ఇప్పటికీ శృంగేరి గొప్పతనం అదే. నిన్న ఋష్యశృంగుడి గురించి పూర్తి చేసి 24 గంటలు తిరగకుండా వేదిక మీదకి వచ్చేటప్పటికి మహాభారతం జరుగుతున్న చోట జల్లు పడింది. అంటే మహాభారతానికి దేవతలు ఎంత ప్రీతి చెందారు అనడానికి ఇదే కారణం. మహాపురుషులైనటువంటి వారు అందుకే వాటికి అంత విలువ ఇచ్చారు అంటే అదే కారణం. కాబట్టి నేను అలా చదవలేకపోతున్నాను అని బాధపడుతున్నాను యథార్థాన్ని. కాబట్టి మరి ఇప్పుడు చవన మహర్షి ఆయనకి తెలీదా, ఇన్ని వేల సంవత్సరముల వయస్సున్నవాణ్ణి, ఇంత తపస్సు చేశాను, శరీరమా సృష్టించిపోయింది, ఆమెయా మెరుపు తీగలా ఉంది, నిండు యవ్వనంలో ఉంది, ఆమెని నేను వివాహం చేసుకోవడానికి ఇది ఆమెకి శిక్షయా లేక నేనిస్తున్న బహుమానమా? మహారాజుకి ఆలోచించుకోవడానికి సమయం లేదు, ఎందుకని మూత్రపురీష బంధనం అయిపోయింది. ఏదో ఒకటి తొందరగా నిర్ణయం చేయాలి. మహారాజుని ఒత్తిడికి గురి చేయట్లా. ఎంత తపస్సు చేస్తే మాత్రం చవనుడు చేస్తున్నది దోషం కాదా? చవనుడు నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చెయ్యమని అడిగితే చవనుడు మహర్షి అని, ఆయన వృత్తాంతం మహాభారతంలో మనం చెప్పుకోవాలని, ఆయనకి మనం నమస్కారం చెయ్యొచ్చని ఎలా అనుకోవడం? మరి అలా ఎందుకు జరిగింది పురాణంలో? అది మనం ఇంత గొప్పగా మహాభారతాంతర్గతంగా దేవాలయ ప్రాంగణంలో చెప్పుకుని మురిసిపోయి పొగడవలసినంత మహాపురుషుడిగా చవనుడు మనకి దర్శనమిస్తాడు. అప్పుడు ఈ కోరిక కోరితే ఆమె కూడా ఒక ప్రాణి, యవ్వనంలో ఉంది, శారీరకమైన కోరికలు ఆమెకే ఉంటాయి. మహావృద్ధుడైన వాడితో సంసారానికి వెళితే ఆమె జీవితం ఏమవ్వాలి? మరి అటువంటి వాడు వివాహం ఎందుకో తెలియనివాడా? వివాహము సంతతి కొరకు, ధర్మ ప్రజాపత్యర్థం. ఆయన పరమవృద్ధుడు,
ఆమె నిండు యవ్వనంలో ఉన్నది. ఆమె ఆయనకి ఎందుకు భార్య? కేవలము శుశ్రూష చేసి కందమూలాలు తెచ్చిపెట్టడానికైతే ఆవిడ అక్కర్లేదు. మరి ఆవిడ్ని భార్యగా స్వీకరిస్తున్నాడు అంటే అది ఆమె జీవితాంతం ఆమెకి వేస్తున్నటువంటి శిక్షే కదా. పరిస్థితులను అనుకూలంగా తీసుకుని కలిసి వచ్చింది కదా కాలమని తన తపశ్శక్తిని అడ్డుపెట్టి అటువంటి పిల్లని వివాహం చేసుకోవాలనుకున్నటువంటి చ్యవనుని యొక్క చర్య సమర్థనీయమేనా? మహాభారతంలో కాదు, దేవి భాగవతంలో కాదు, కించిత్ మార్పు కథాపరంగా ఉన్నది, చాలా తక్కువ పరంగా. ఇది సమర్థనీయమేనా ఈ కోణం? మీరు వేరొక కళ్ళజోడు పెట్టుకు చూడండి జాగ్రత్తగా. చ్యవనుడు మహాతపస్వి, అందులో సందేహం లేదు. ఆయన కావాలనుకుంటే అంతర్ధానం అయ్యాడు, కావాలంటే కళ్ళు మూసాడు. 1000 సంవత్సరములు వీరాసనం వేశాడు, కన్నులు ముయ్యకుండా తపస్సు చేశాడు. తన తపశ్శక్తి చేత సంకల్పమాత్రం చేత జీవుల యొక్క మూత్ర పురీషములను బంధించాడు. అటువంటి చ్యవనుడు అదే తపశ్శక్తితో యవ్వనాన్ని తెచ్చుకోలేనని ఎందుకు అనుకుంటాడు? ఇదే తపశ్శక్తితో నేను మళ్ళీ యవ్వనాన్ని తెచ్చుకోగలను. ఎవరూ చూడలేని ఏ కోణాన్ని ఆమెలో ఆయన చూశాడో. మహా ఊర్పు కలిగిన పిల్ల. ఈమె యొక్క చరిత్ర ఎవరో రాజుని వివాహం చేసుకుని ఏదో కొన్ని సంవత్సరాలు ఉండి పూర్తయిపోవలసింది కాదు. యుగాలు మారిపోయినా చెప్పుకోవలసినటువంటి గొప్ప గుణములు ఈమె ఎందున్నాయి. అవి ప్రకాశించాలంటే ఈమె నాకు ఇల్లాలు కావాలని చ్యవనుడు అనుకున్నాడు. అది యథార్థం. అది కాకపోతే చ్యవనుని యొక్క శక్తిని నన్నయ్య గారు ఎందుకు చెప్పినట్టు, వ్యాసుడు ఎందుకు చెప్పినట్టు? కాబట్టి ఆయన ఇమ్మని అడిగాడు. మహారాజుకి వినా మార్గం ఇంకొకటి లేదు. ప్రజారక్షణ చెయ్యాలి అంటే తన కూతురును ఒక్కదాన్నే కాపాడుకుందామన్నా మూత్రపురీష బంధనం చేత ఆమె కూడా దక్కదు. కాబట్టి తప్పకుండా ఇస్తానన్నాడు. అక్కడే పాణిగ్రహణం చేసేశాడు చ్యవన మహర్షి. మహారాజు బహుశః మనసు రాయి చేసుకుని వెళ్ళిపోయాడు శర్యాన్ని. ఆయనతో పాటు పరివారం వెళ్ళిపోయాడు. ఏదో సంతోషంగా గడుపుదామని వచ్చినటువంటి వాడు మహావృద్ధుడైన తపస్వికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి వెళ్ళిపోయాడు. చ్యవనుడు మన ఆశ్రమానికి వెళ్ళిపోదాం రావన్నాడు. అది ఎక్కడ ఉంటుంది? అరణ్యంలో ఉంటుంది. ఆయన నడవగలడా? ఈమె చెయ్యి పట్టుకుని చిటికిని వేలు పట్టుకుని 7 అడుగులు వేయవలసిన పిల్ల మహావృద్ధుడైనటువంటి చ్యవనుణ్ణి పట్టుకుని ఏ ముత్తాతగారో అనుకోవలసిన వాణ్ణి భర్తని చెయ్యి పట్టుకుని అరణ్యంలోకి తీసుకెళ్లి ఆశ్రమంలోకి తీసుకెళ్ళి మనసా శుశ్రూష చేస్తోంది. మనసా అన్న మాటకు అర్థం ఏంటి? ఆమె చ్యవనుని ఎంతగా మనసులో ఆదరించింది, ఎంత ప్రేమించింది, ఎంత సంతోషించిందంటే, ప్రేమించింది అన్న మాటని మీరు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లౌకికమైన కోణంలో చూడకూడదు. నేను చేసినటువంటి పదప్రయోగం యథార్థ కోణంలో చేశాను. ప్రేమించారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలాపేక్ష లేకుండా అని అర్థం. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రతిఫలమును ఆశించకుండా అవతల వారి యందు అనురక్తులవుతా. భర్త భార్యని ప్రేమిస్తాడు. ఆ భార్య ఏదో ఇవ్వాలని ప్రేమించడు. ఏమిటో ఇద్దరం పెద్దవాళ్ళం అవుతున్నాం, దీని బ్రతుకెలాగో అని బెంగపెట్టుకుంటాడు. ఇద్దరు బాగా పెద్దవాళ్ళు అయిపోతాయి అంతే తప్ప అందులో ప్రతిఫలం ఉండదు. ఏమిటో ఈయన పెద్దవారు అయిపోతున్నారు, పాపం ఆరోగ్యం పూర్వంలా ఉండట్లేదు అని బెంగ పెట్టుకుంటుంది తప్ప ఆయన వలన ఏమీ కోరుకోదు. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు. వీడు రేపొద్దున్న ఉద్యోగం వచ్చి పెద్దవాడు అయిన తర్వాత నాకు నెలకింతని ఇస్తాడని చెప్పి తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచి పోషించరు. ఏమీ కోరకుండా వాళ్ళు బిడ్డలు కనుక పెంచి పోషిస్తారు. బిడ్డలు తల్లిదండ్రులను ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళు తల్లిదండ్రులు కనుక, అంతే తప్ప దానికి కారణాలు ఉండవు. కారణం లేకుండా అభిమానిస్తే దాన్ని ప్రేమ అంటారు. ఇది నాకే దక్కాలి అని కానీ, ఇది వేరొకరికి దక్కకూడదు అని కానీ అభిమానిస్తే దాన్ని ప్రేమించారన్నారు, కామించారంట. ఒక మాటకు ఒక మాట వాడితే కొన్ని కోట్ల మంది జీవితాలు తగలబడిపోతాయి. అదే జరిగింది ఇవాళ సమాజంలో. కామించడాన్ని ప్రేమించడంగా మాట్లాడుతున్నారు. కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమది పట్టాభిషేకం, పెద్దరికం. దాని యందు ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. ఆమె భర్తని ప్రేమించి, నా భర్త అయితే ఇక్కడ ఒక
మాట తప్పకుండా చర్చకు వస్తుంది. ఆమె భార్యాస్థానములో ఉన్నప్పుడు ఆమెకి మాత్రం సంతాన అపేక్ష ఉండదా? ఆమె మాత్రం చవనునితో కలిసి సంతోషంగా గడపడము అన్న మాటకు అర్థం వృద్ధుడిగా కాకుండా యవ్వనంలో ఉంటే బాగుండు అన్న మాట ఆమెకు ఉండదా? అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. అలా తను గడిపడం అంటూ వస్తే చవనుడు యవ్వనంలోకి వచ్చి అంతే, తప్ప ఇంకొక మాట రాదు ఆవిడ మనసులో. అది ఆవిడ గొప్పతనం, అది పాతివ్రత్యం అంటే. ఆయన కాకుండా వేరొకడు ఎవడైనా అంతటి అందగాడు యవ్వనంలో ఉన్నవాడు అని ఆమె వాక్యాన్ని పూర్తి చేయదు. ఈ చవనుడే యవ్వనంలోకి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటుంది. ఏమిటి దోషం? ఏమైనా దోషం ఉందా? అలా ఉండగలరా? అలా ఉండగలిగిన పరిణితి సుకన్య యందు మాత్రమే ఉన్నదని పసిగట్టిన వాడు చవనుడు. అందుకని ఇప్పటికీ చెప్పబడుతోంది ఆవిడ గొప్పతనం. ఇప్పుడు చవనుడు సుకన్యకు ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? ఉపకారమే చేశాడు. లేకపోతే సుకన్య గుణాలు ఎందుకు కీర్తింపబడతాయి లోకంలో, ఎందుకు ప్రకాశిస్తాయి? కాబట్టి భార్యగా స్వీకరించాడు. ఆమె పాతివ్రత్యాన్ని గమనిస్తున్నాడు. తన తపస్సు ఎంత శక్తివంతమైనదో స్త్రీకి పాతివ్రత్యం అంతే శక్తివంతమైనది. ఇంత తపస్సుతో అవసరమైతే అంతర్ధానం కాగలిగిన వాడు యవ్వనంలోకి కూడా వెళ్ళలేడా? వెళ్ళగలడు. కానీ ఆయన సుకన్య యొక్క గుణములను ప్రకాశింపజేయడం ప్రధానంగా ఉన్నవాడు. ఆమె గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలి. ఆమె పాతివ్రత్య ప్రభావము తనని యవ్వనంలోకి తీసుకెళ్తుంది ఒకనాడు. దాని చేత ఇంత తపస్వి అయినటువంటి చవనుడు యవ్వనంలోకి వెళ్ళలేదు. తన పాతివ్రత్యము చేత ఆమె వృద్ధుణ్ణి యవ్వనంలోకి వచ్చేవాడిగా చేసుకుంది. అందుకుని ఆమె శాశ్వతరాలవుతుంది భారతీయ వాంగ్మయమునందు. ఒక స్త్రీ పాతివ్రత్య ధర్మాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. ఆమె ఎంత గొప్పదో కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలదు. వెళ్ళిపోయిన అవస్థ రాదింక. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అవస్థ వెళ్ళిపోతూ ఉంటుంది. బాల్యము వెళ్ళిపోయింది, యవ్వనము వెళ్ళిపోయింది. ఎవరైనా పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నేను అప్పుడప్పుడు నిలబడి చూస్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడినవాడిని. నాకు వాళ్ళలా పరిగెత్తికెళ్ళి బాల్ వేయాలని కొట్టాలని అనిపిస్తుంటుంది. ఊరిని అసాధ్యం, ఇప్పుడు నువ్వు అలాంటి పనులు చేస్తే రేపు పొద్దున భారతం చెప్పడానికి నడుము ఊగిపోతుంది, ఎక్కలేదు, వీధికి ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి ఈ వయస్సులో అవన్నీ చేసే పనులు ఊరుకో. అంటే ఈ శరీరమునందున్న నేను ఆ అవస్థని దాటిపోయాను. ఇప్పుడు నాకు ఆ ఓపిక లేదని నేను తెలుసుకుంటున్నానా లేదా? అలా పిల్లల్లా నేను ఆడలేను, పిల్లల్లా పరిగెత్తలేదని నాకు తెలుస్తోందా, తెలియట్లేదా? ఇప్పుడు నేను పిల్లాడిని అయిపోదామంటే అయిపోగలనా? అయిపోలేను. అలా అయిపోతే అది సృష్టికి విరుద్ధం, కాలచక్రము యొక్క ధర్మానికి విరుద్ధం. అది సృష్టికే విరుద్ధమైన విషయము సంభవము కావడము తపస్సు చేత సాధ్యం. ఆ తపస్సు ఉన్న చవనుడు రావట్లేదు. అలా తపస్సుతో సమానమైనది పాతివ్రత్యము స్త్రీకి. ఆమె తన పాతివ్రత్యము చేత తన్ని తెస్తుంది యవ్వనంలోకి. చవనుడు 1000 సంవత్సరములు వీరాసనం వేసుకుని తపస్సు చేసిన వాడని చెప్పడం కాదు. సుకన్య యొక్క మనసు ఎంత గొప్పదో, ప్రతికూల పరిస్థితుల యందు పాతివ్రత్యాన్ని అలా నిలబెట్టుకున్నదో. ఏదో ఒండొడుల మధ్య అనురాగం ఉండి చాలా కాలం ఒకరినొకరు అర్థం చేసుకుని దాంపత్య జీవనాన్ని గడిపి ఏదో కొంతకాలం అయిన తర్వాత ఏ కారణం చేతనో ఆయన నుండి ఆమె విడివిడి కొంతకాలం ఉండవలసి వస్తే ఏ ప్రలోభాలకి లొంగకుండా భర్త యందే మనసు కలిగినదై ఉండి తన పాతివ్రత్యమును నిరూపించుకున్నటువంటి ఘట్టములు కలిగినటువంటి ఐతిహ్యములు ఎన్నో ఉన్నాయి. అది వేరు. అసలు పెళ్లి చేసుకుంటూనే అప్పజెప్పేసి వెళ్ళిపోయాడంతే షరియాతి. ఆడుకుందామని వెళ్ళిన పిల్ల కొన్ని 1000 సంవత్సరాల వృద్ధుడికి భార్య అయిపోయింది. ఎంత చెదిరిపోవాలి ఆవిడ మనసు. ఎవరు లేరు పంచుకోవడానికి, మాట్లాడడానికి ఎవరు లేరు. ఆమె అంత శుశ్రూష చేసి మనసులో భర్తృస్థానమునందు ఆయనని తప్ప వేరొకరిని ప్రతిష్ఠించలేదు. ఇది ప్రకాశించాలి ఎక్కడో. ఇది తెలియాలి లోకానికి. ఇది లోకానికి తెలియడానికి ఆమె పాతివ్రత్యమే పంట పండిస్తుంది ఎక్కడ. కాబట్టి ఒకానొక నాడు అశ్వినీ దేవతలు వచ్చారు.
వాళ్ళు నకుల సహదేవులు వాళ్ళ అంశలో వచ్చిన వాళ్ళు. దేవతలందరిలోనూ చాలా అందగాళ్ళు అని చెప్పబడేటటువంటి వాళ్ళు అశ్విని దేవతలే. వాళ్ళు దేవ వైద్యులు. వాళ్ళు దేవతలకి వైద్యం చేస్తూ ఉంటారు. దేవతలకి కూడా రోగాలు ఉంటాయా అండి, దేవతలకు కూడా వైద్యం చేయవలసి ఉంటుందా అండి అంటే కొన్ని పదవులు ప్రత్యేకించి గౌరవార్హతగా అలా అట్టే పెట్టబడి ఉంటాయి. రాష్ట్రపతికి ఈయన ఫిజీషియన్ గా ఉన్నారండి అంటారు. ఆయనకి ఎప్పుడూ ఆ ఫిజీషియన్ తో అవసరం రాకపోయినా రాష్ట్రపతికి ఒక ఫిజీషియన్, ఒక డాక్టర్ గా ఉన్నారు ఆయన. అలా ఏదో చూడండి ఆస్థాన విద్వాంసుడుగా నియమించారు అంటారు. ఆస్థాన విద్వాంసుడుగా ఆయన్ని తీసుకొచ్చి ఎప్పుడూ కచేరీ చేయించకపోయినా ఆయన పట్ల ఓ గౌరవం ప్రకటించారో ప్రకటించలేదో పరమేశ్వరుడికి తెలియాలి, నియమించిన వాళ్ళకి తెలియాలి. కానీ ఆయన మాత్రం ఆస్థాన విద్వాంసుడైనట్లు ఇక్కడ అశ్విని దేవతలు దేవతలకి వైద్యులు. అందుచేత వాళ్ళు దేవతా భృత్యులు. దేవతలకి సేవ చేస్తారు తప్ప దేవతలతో సమాన స్థానం కాదు వాళ్ళని. కానీ వాళ్ళు మహాందగాళ్ళు. దేవతలలో అందం ఎవరిది అని అడిగారు అనుకోండి, ఇక ఎవరి పేరు చెప్పడానికి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు. అశ్విని దేవతలు అంటే 1 మార్క్ వచ్చేసినట్టే, టిక్ పెట్టేస్తారు. అంతటి అందగాళ్ళు వాళ్ళు. అందుకే ఆ అంశలో వచ్చిన వాడు కాబట్టి నకులుడు బురద పూసుకుని వెళ్ళాడు అరణ్యవాసానికి. తన అందం, అయ్యో ఇలాంటి వాడు అరణ్యవాసానికి ఎడుతున్నాడని తట్టుకోలేక ప్రజలు స్పృహ తప్పిపోతారని బురద రాసుకుని వెళ్ళాడు ఆయన. అంతటి అందగాడు. అటువంటి అశ్విని దేవతలు కనపడ్డారు. కనపడితే సహజంగా మనసు అనేటటువంటిది ఏమిటి ప్రతిపాదన చెయ్యాలి? అరే నేను ఇంత అందగత్తెని, అలాంటి వాడు అన్నాడు. నేను పూర్తి చేస్తే సుకన్యా పాతివ్రత్యానికి నేను ప్రసంగించడానికి అనర్హుణ్ణి అయిపోతాను. అందుకని నేను పూర్తి చెయ్యట్లా. సుకన్య మనసుతో మాట్లాడుతున్నాను కాబట్టి. ఆమె మనసులో ఆ ఆలోచన రాలేదు. వాళ్ళెవరో యవ్వనంలో ఉన్నవాళ్ళు, చాలా అందంగా ఉన్నవాళ్ళు. అలా నా భర్త కూడా ఉంటే ఎంత బాగుండు అంతే. కానీ వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో నాకు అలాంటి భర్త అనలేదు. నా భర్త అలా ఉండి ఉంటే యవ్వనంలో ఉంటే ఆమెకు అందగాడే, ఇప్పుడు అందగాడే. అందుకని ఆమెకి భర్తృస్థానం చవనుడితోటి, అవస్థ మారాలంతే. అది ఆమె పాతివ్రత్యం. ఇందుకు అందగాళ్లలో అందగాడు వచ్చాడు. అశ్విని దేవతలు రావడానికి కారణం అది. వాళ్ళు వచ్చి ఆమె ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ దగ్గరికి వచ్చి పలకరించారు. ఇది సామీప్యం, సాన్నిహిత్యం. ఇది మరీ ప్రమాదకరం. ఎందుకంటే ఆ మనిషి యొక్క పతనము కూడకూడని వాటితో కూడినప్పుడు, అంతకన్నా నేను అండం బాగుండదు. కూడినప్పుడు పాడైపోయేది ఎందున అంటే మొట్టమొదట ఎక్కడ మొదలవుతుంది అంటే దర్శనం, చూడడం. చూసిన తర్వాత మనసులో గుర్తుందో పునర్దర్శనం కోసం అపేక్షించడం దగ్గరికి వెళుతుంది. ఇంకోసారి చూడడానికి అవకాశాన్ని వెతుకుతుంది మనసు. అక్కడతో ఆపాలి. అలా మాట వినలేదనుకోండి, నీకు కనపడింది కామాక్షి అని చెప్పాలి. లేదనుకోండి, అది మళ్ళీ ఇంకోసారి చూడడానికి అవకాశం అడుగుతుంది. అడిగి ఊరుకోదు, సన్నిహితం అవ్వాలని కోరుతుంది, మాట్లాడదా ఉంటుంది. సంభాషణం. చిట్ట చివరికి ఏమవుతుంది అని చెప్పారంటే బ్రహ్మచర్యము నశిస్తుంది అని చెప్పారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రమాదం ఇంకో మెట్టు పైకి వెళ్ళి వాళ్ళన్నారు, పోనీ మాట్లాడింది ఏమమ్మా, ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఎంతటి మహాపతివ్రతమమ్మా అని అహల్య పాదాల మీద రాముడు పడ్డట్టు వాళ్ళేం పడలేదు. వాళ్ళన్నారు, మెరుపుతీగ వంటి శరీరము కలదానా, అది ఆమెకి ఇంకోలా గుచ్చుకోవాలి మనసులో. ఎవరి కోసం అనిపించాలి ఆవిడికి. మెరుపుతీగ వంటి శరీరం ఉన్నదానా, నువ్వు ఎవరి కూతురివి, ఇంతటి ఘోరారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ భర్త ఎవరు, మాకు చెప్పవలసింది అని అడిగాడు. ఆమె అంది, నా భర్త చవనుడు, నేను శర్యాతి కుమార్తెని అని. వాళ్ళు మాట్లాడలేదు వెంటనే. అది నన్నయ్య గారి రచన ప్రౌఢి. వాళ్ళు వెంటనే జవాబు చెప్పలేదు. ఇద్దరు పక 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 నవ్వారు. అంటే పిచ్చిదానా, ఇంత అమాయకపు నిర్ణయం ఎలా చేసుకున్నావని కానీ, ఇలా ఎలా మోసపోయావని కానీ భావన వచ్చేట్టు. అంటే అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఓ వెర్రి నవ్వుకో ఓ వెర్రి మాటకో మనసు మారుతుంది, ఒక్కలా మారిపోవచ్చు. ఎంత నేను తెలియక అమాయకత్వంతో ఆడపిల్లని పుట్ట తవ్విస్తే మాత్రం ఇంత పెద్ద కోరిక కోరాలా ఈయన అని కూడా అనుకోవచ్చు సుకన్య.
వాళ్ళన్నారు, ఎంత వృద్ధుడమ్మా చవనుడు, ఆయన దొరికాడా నీకు భర్తగా? ఎలా చేసుకున్నావు? ఫోన్లే, చేసుకుంటే చేసుకున్నావు. ఇప్పటికైనా నువ్వు కోరుకుంటే నవయవ్వనంలో ఉన్న వరుడు నీకు దొరికేటట్టుగా నిన్ను మేము అనుగ్రహిస్తాం, మేము అశ్విని దేవతలు. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె విని అధిక్షేపించి వెళ్ళిపోవడం, విని లొంగడం. రెండిటిలో ఏదైనా ఆవిడ ఎన్నుకోవచ్చు ఆమె మనస్థితిని బట్టి. ఆమె వెంటనే ఆ అశ్విని దేవతలతో జవాబు చెప్పింది. ఆవిడంది, చవనునందు నాకు సంతత ప్రీతి అయ్యుండా ఇట్లు పలుకుటుచితమగునే అని నిజేశ్వరునకు అప్పుడ వారల పలుకులెరుగ చెప్పే పంకజాక్షి. ఇది సుకన్య యొక్క గొప్పతనం. ఇది ప్రకాశింపచేస్తున్నాడు చవన మహర్షి. నా మనసు ఎప్పుడూ ప్రీతితో ఉండేది ఒక్క చవనుని ఎందే. అంటే మీకేమైనా ఓపిక ఉంటే ఆయన్ని చెయ్యండి, యవనంలో ఉండేవాడిగా. తప్ప మీరు వరం ఇస్తానన్నారు కదా అని యవనంలో ఉన్న ఇంకొకడిని వరుడిగా స్వీకరించేటటువంటి తప్పు ఆలోచనతో కూడుకున్న దానిని నేను కాను. ఒక్కటే జవాబు చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆమె చవన మహర్షి దగ్గరికి వెళ్ళింది. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసుకోవాలి, ఏమీ తెలియని వాళ్ళ కూర్చున్నాడు. వెళ్ళి ఆయనతోనే చెప్పింది, ఇలా కనపడ్డారు, నీకు నవయవ్వనంలో ఉన్న వరుణ్ణి చూస్తామన్నారు, నా మనస్సు సంతతము చవన మహర్షి ఎందే ఉంటుందని నేను చెప్పాను అన్నది. ఆయన అన్నాడు, వారలు ఎలా చెప్పారో అలా చెయ్యి వెళ్ళి. అంటే ఈ సంభాషణ మీరు భారతం చదివితే, నేను భారతం చదివితే కొంచెం జాగ్రత్తగా పరికించకపోతే, వాళ్ళు ఎవరినో వరుడిగా ఇస్తానన్నారు కదా, వాడిని స్వీకరించి వాడితో కూడు అని చెప్పాడు అని అర్థం అవుతుంది. అలా చెప్తే చవనుడు ఎందుకు అవుతాడు, మహర్షి ఎందుకు అవుతాడు, తపస్వి ఎందుకు అవుతాడు, సుకన్యని చేపట్టిన వాడు ఎందుకు అవుతాడు? అది కాదు దాని అర్థం. వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యి. అంటే నీ మనసులో ఏముంది? నాయందు ప్రీతి ఉంది, భర్తృస్థానంలో నేనే ఉంటాను, నాకు తెలుసు. నీ పాతివ్రత్యం నాకు తెలుసు. కాబట్టి నవయవ్వనంలో ఉన్న వరుడితో కూడడం నన్ను నవయవ్వనంలో ఉన్నవాడిగా చేసుకో నీ పాతివ్రత్యంతో, వాళ్ళ అనుగ్రహంతో. ఆమెకి అలాగే అర్థం అవుతుంది. ఎందుకని ఇంకోలా అర్థం అవడానికి అది లేకి మనసు కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మళ్ళీ అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది. నేను నా భర్త యందు మాత్రమే మనసు ప్రీతితో ఉంటుంది అన్నాను కదా, మీరు నవయవ్వనంతో వరుణ్ణి ఇస్తానన్నారు కదా, అంటే ఏమిటి దాని అర్థం? అప్పుడు నవయవ్వనంతో వరుణ్ణి ఇస్తానన్నారు, నా మనసు చవనుని ఎందే ఉంది అంటే నవయవ్వనంతో చవనుణ్ణి ఇవ్వండి నాకు వరుడిగా కదా, దాని అర్థం ఇవ్వండి అన్నారు. వాళ్ళ ఆవిడ యొక్క పాతివ్రత్యానికి తెల్లబోయారు. ఒక అంతిమ పరీక్ష పెట్టారు. చవన మహర్షిని రమ్మని ముగ్గురు కలిసి అక్కడ ఉన్నటువంటి సరోవరంలో దిగి స్నానం చేసి పైకొచ్చారు. ముగ్గురు నిండు యవ్వనంలో ఉన్నటువంటి స్థితిని పొందారు చవనుడిలాగా. ఆమె చవన మహర్షి ఎవరో ఆయన ఎందే తన యొక్క అనురాగాన్ని వ్యక్తం చేసి ఆయన చెయ్యి పట్టుకుంది. ఆమె కనిపెట్టగలదు. ఎందుచేత ఆమెకి భర్తగా ఆయనతో అనుబంధం ఉంది. ఉన్న కారణం చేత ఆయన ఊపిరిని, ఆయన కదలికని, ఆయన చూపుని దేన్నైనా ఆమె పసిగట్టగలదు. అంతే, ఇంకా దానికి వేరే పరీక్షలు అవి ఏం అక్కర్లేదు. పైకి ఎంత ఒకలా ఉన్నా తన భర్తని తాను పసిగట్టలేని అమాయకురాలు సుకన్య కాదు. అది ఆమె పాతివ్రత్య విశేషం. కాబట్టి తన భర్త చెయ్యి తాను పట్టుకుంది. అశ్విని దేవతలు పొంగిపోయి, అమ్మా ఏమి మహాపతివ్రతవమ్మా నువ్వు, నీ పాతివ్రత్యము సర్వకాలముల యందు లోకంలో ప్రకాశించుగాక. కాబట్టి నీకు నీ భర్తని నవయవ్వనంలో ఉన్నవాడిగా ఇస్తున్నాను, తీసుకో అని ఇచ్చేశారు. ఇప్పుడు చవన మహర్షి మంచి యవ్వనంలో ఉన్నవాడిగా సుకన్యకి దక్కాడు. ఇప్పుడు అంతకన్నా గొప్పవాడు ఎవరుంటాడు లోకంలో? పరమ సంతోషంగా వాళ్ళిద్దరూ జీవనం చెయ్యాలి. దీనికి కృతజ్ఞతగా, అంటే తన భార్య యొక్క గుణములను ప్రకాశింపచేసినటువంటి వారు తన భార్య పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టి తనకు ఉపకారం జరిగింది, యవ్వనాన్ని పొందాడు కాలానికి వ్యతిరేకంగా. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. తన తపస్సుతో తను యవ్వనం తెచ్చుకోలేదు,
కానీ ఇచ్చినటువంటి అశ్విని దేవతలకు ఇస్తానన్నాడు. ఎందుకని సుకన్య యొక్క గుణములను ప్రకాశింపజేశారు కాబట్టి. అది చవనుని మనసు, అది దాంపత్యం అంటే. అసలు దాంపత్యం అంటే చవనుడు సుకన్య. ఇందులో ఎంత దాంపత్యములకు సంబంధించిన ధర్మాన్ని ప్రకాశింపజేశారో చూడండి. ఒండరుల మనసులు ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండడం తప్ప వేరు మనసులు కావు సుకన్యా చవనులవు. కాబట్టి ఆయన అన్నాడు, మీకు ఇప్పటి వరకు యజ్ఞంలో సోమపానం చేసేటటువంటి అర్హత లేదు. సోమరసం అని సోమలతని తీసుకొచ్చి పిండుతారు యజ్ఞంలో. ఆ సోమపానం మీరు చెయ్యకూడదు. కానీ ఎందుకని? దేవతా భృత్యులు కనుక దేవతలకి సేవ చేస్తున్నారు మీరు. దేవతలతో సమాన స్థానం కల్పించి ఇంద్రుడు చూస్తూ ఉండగా మీకు నేను సోమపానార్హత కల్పిస్తాను. రహస్యంగా కాదు, ఇంద్రుడు చూస్తూ ఉండగా. ఇంద్రుడు ఒప్పుకుంటాడా? సోమపానం చేయడం అంటే దేవతలు ఒక్కలే చెయ్యాలి. దేవతా భృత్యులైన అశ్విని దేవతలకు ఇస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎలా ఇస్తామని వజ్రాయుధం ప్రయోగిస్తాడు. వజ్రాయుధం ప్రయోగిస్తాడు, దేవతలందరూ ఒకటవుతారు. ఒకటైనా నేను మీకు ఇప్పించగలను ఇంద్రుడి సమక్షంలో. ఏం చూసుకున్నా ధైర్యం? తన తపస్సు చూసుకుని. మరి ఇంత ధైర్యం ఉన్నవాడు యవనంలోకి ఎందుకు రాడు? తన భార్య గుణములు ప్రకాశించాలి. తనే యవనంలోకి వచ్చేస్తే సుకన్య గొప్పతనం లోకానికి ఎలా తెలుస్తుంది? వృద్ధుడిని వలచింది కానండి, యవనంలోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అంటారు. రాముడు అంతటి వాడు నూరుకుందా లోకం? సుకన్య నూరుకుంటుందా? ఆమె పాతివ్రత్యం ఎలా ప్రకాశిస్తుంది? అందుకని ఆమె పాతివ్రత్యంతో తాను యవ్వనంలోకి వచ్చి తన తపస్సుతో అశ్విని దేవతలకి సోమపానార్హత కల్పిస్తానన్నాడు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. అది చవన మహర్షి సుకన్యల వృత్తాంతం. అందుకే వాళ్ళ గురించి చెప్పుకుంటే చాలు భగవానుడు ప్రీతి పొందుతాడు. అందుకనయా ఈ ప్రదేశాలు గొప్పవయ్యాయన్నాడు ధర్మరాజు గారితో రోమచ మహర్షి. అని ఏను మీ కారణంబున ఇప్పుడు లబ్ధ యవ్వనుండనై ధన్యుండనైతి మిమ్ము సోమ పీధుల చేసెద సురలరాజు చూచుచుండగా శర్యాతి సుక్రతువునా. శర్యాతి మహారాజు కొంతసేపట్లో వస్తాడు. ఆయన త్రికాలం ఏది తెలియంది లేదు. కూతురికి మంచి శుభం జరిగింది, అల్లుడు యవ్వనంలోకి వచ్చాడని తెలిసి సంతోషంతో తిరిగి వస్తాడు. సంతోషంతో తిరిగి వచ్చి యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేసి నన్ను ఉండమంటాడు. ఆ ఋత్విజ స్థానమనందు నేను ఉన్నప్పుడు మీకు సోమపానార్హత కల్పిస్తానన్నాడు. సరేనన్నాడు. అయిపోయింది అన్నట్టే శర్యాతి వచ్చాడు, కూతుర్ని అల్లుడిని చూశాడు, మురిసిపోయాడు. యజ్ఞం చేస్తానన్నాడు. చవన మహర్షిని పిలిచాడు. ఆయన ఋత్విజునిగా కూర్చున్నాడు. యజ్ఞం జరుగుతోంది. చిట్ట చివర దేవేంద్రాదులు దేవతలందరూ కూర్చుని ఉండగా సోమరసాన్ని పిండుతూ అశ్విని దేవతల్ని పిలిచాడు. వాళ్ళు గబగబా వచ్చారు సోమరసం తాగడానికి. వెంటనే ఇంద్రుడు లేచి అన్నాడు, వారు మా భృత్యులు, దేవవైద్యులు, వారికి కూడా మాతో సమానంగా సోమపానార్హత కల్పించేవేమిటి? అలా కుదరదు. నా వజ్రాయుధాన్ని ప్రయోగిస్తా, కాదని సోమపానార్హత కల్పిస్తే ఏమనుకున్నావు అని స్వాహా అని ఇచ్చేస్తున్నాడు చవనుడు. వెంటనే తన వజ్రాయుధంతో చేతిని నరికేస్తానని వజ్రం పట్టుకుని పైకెత్తాడు చెయ్యి. చవన మహర్షి ఒక్కసారి చూసి హోంకరించారు. వజ్రంతో కూడుకున్న ఇంద్రుని యొక్క చెయ్యి అలాగే స్తంభించిపోయింది, కదలలేదు. అలా ఉండిపోయాడు అంతే. ఇంద్రుడు బొమ్మలా ఉండిపోయాడు. అది ఆయన తపస్సు. తపశ్శక్తి ఎటువంటిదో చూపిస్తున్నాడు రోమశ మహర్షి ధర్మరాజుకి. అటువంటి మహానుభావులు తిరిగిన ప్రదేశంలో తిరగడం, స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంత శక్తినిస్తాయో చెప్తున్నాడు. ఈ శక్తి రేపు కురుక్షేత్రంలో కాపాడుతుంది, విజయానికి కారణమవుతుంది. కాబట్టి స్తంభీభూతుడయ్యాడు ఇప్పుడు ఆ దేవేంద్రుడు. వెంటనే చవనుడు ఆ అగ్నిహోత్రంలోనే హోమం చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి రాక్షసుణ్ణి సృష్టించాడు. ఆయన భూమ్యాకాశములు కలిసిపోయినంత పెద్ద స్థితిని పొందాడు. పుడుతూనే ఆయనే పేరు పెట్టుకున్నాడు మధుడు అని. మధుడు అన్న పేరుతో ఆయన వెళ్లి దేవేంద్రుడి మీద పడిపోతున్నాడు. దేవేంద్రుడికి పారిపోవడానికి కూడా లేదు, స్తంభీభూతుడైపోయాడు. చవన మహర్షి వంక చూసి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడూ నేను నీ నిర్ణయాలలో జోక్యం చేసుకోను. నా ఎదురుగుండానే దేవతల సమక్షంలోనే అశ్విని దేవతలకి నువ్వు సోమరసాన్ని తాగించు. ఇకపైన కూడా యజ్ఞాల్లో అశ్విని దేవతలకి సోమపానార్హతకి నేను అంగీకరిస్తున్నాను, నన్ను రక్షించు, ఈ మధుడు వచ్చి మీద పడిపోతున్నాడు అన్నాడు. వెంటనే చవన మహర్షి ఆ మధుణ్ణి వెనక్కి పిలిచాడు. వెనక్కి పిలిచి, ఒరే నాయనా, నువ్వు ఇంద్రుణ్ణి సంహరించాలనే నిన్ను నేను సృజించాను, కానీ ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపద్దు. ఎందుకంటే ఆయన క్షమార్పణ అడిగాడు, రక్ష అడిగాడు. కాబట్టి నా చేత రక్షింపబడుతున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తాను.
నువ్వు రాక్షసుడివి, నీకు హింస చేయడం ఇష్టం, బాధ పెట్టడం ఇష్టం. నువ్వు నీ దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళు పతనం అయిపోతారు. కాబట్టి 4 స్థానాలు ఇస్తున్నాను, ఆ 4 స్థానాలలో నువ్వు ప్రవేశించి ఉండు. ఆ 4 స్థానాల జోలికి ఎవరు పెడతారో వాళ్ళందరూ కూడా పతనం అయిపోతారు. కాబట్టి నీ రాక్షసాంశ చెల్లుబాటు అవుతుంది వాళ్ళ మీద. నేను వరం ఇస్తున్నాను కాబట్టి ఆ 4 స్థానముల యందు మధుడవైన నీవు ఉండవచ్చుగాక. ఏ 4 స్థానములు నాకు చెప్పమని అడిగాడు. మొట్టమొదటిది కళ్ళు. కళ్ళు యందు ప్రవేశించు. కళ్ళు తాగినవాడు సర్వభ్రష్టుడైపోతాడు. కాబట్టి కళ్ళు తీసుకో, కళ్ళు అనబడేటటువంటి స్థానంలో ఉండు. 2 స్త్రీల యందు ఉండు. 3 వేట, తమకంతో. ఏదో గ్రామాల్ని రక్షించడానికి కొన్ని జంతువుల్ని చంపడం కాదు, విపరీతంగా జంతువుల్ని చంపడం, తమక బుద్ధి కలుగుతుంది. అటువంటి వేట, పాచికలు, జూదమాట, ఈ 4 స్థానాలు ఇస్తున్నారు. కానీ ఇందులో మీరు ఒకటి గమనించాలి. స్త్రీలు అన్న మాట అందరి స్త్రీలకి అన్వయం కాదు. కులకాంతలు ఉంటారు, అంటే పరమ గౌరవనీయమైనటువంటి గృహిణులు. వాళ్ళు లక్ష్మీ స్వరూపిణి. గృహలక్ష్మి, గృహే. ప్రతి ఇంట్లో ఇల్లాలు కూడా లక్ష్మీ స్వరూపిణి. సాక్షాత్ కామాక్షి పరదేవతా స్వరూపిణి ఆమెకి అన్వయమవదు మధుని యొక్క స్థానం. అలా అన్వయమైతే మొదట భ్రష్టుడయ్యేవాడు భర్త కాదు. భర్తకి పురుషార్థం కలుగుతోంది, ఆమె వలన కొడుకు పుడుతున్నాడు, తన శరీర పతనానంతరం కూడా గైలో శ్రాద్ధం పెడుతున్నాడు. స్త్రీలు అన్న మాటని సామాన్యంగా చెప్పేసి అందరికీ అన్వయం అవుతుంది అని మీరు అనుకోకూడదు. స్త్రీలు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే విలాసినులు, గాడి తప్పి స్వేచ్ఛా విహరిణులై పురుషుల్ని వశం చేసుకోవాలనేటటువంటి నిరంతర ప్రయత్నంతో ఉండేటటువంటి కామినులైనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారి యందు మధుడుంటాడు తప్ప ఇల్లాలైనటువంటి వారు, గృహిణి అయినటువంటిది, భర్తకి భార్యగా ఒక ఇల్లు చక్కపెట్టుకుంటున్నటువంటి స్త్రీకి ఈ మాట అన్వయము కాదు. కాబట్టి ఆ విషయం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది తప్ప వాళ్ళని కించపరిచి శాస్త్రం ఎన్నడూ మాట్లాడదు. కాబట్టి ఈ 4 స్థానాలు నీకు ఇచ్చాను, ఈ 4 స్థానముల యందు నువ్వు ఉండవచ్చు అన్నాడు. మధుడు ఈ 4 స్థానాల్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి ఈ 4 స్థానాలు కూడా సర్వనాశనానికి కారణమై ఉంటాయి. అందుకే సాధారణంగా ఏ ఒక స్థానంలోకి వెళ్ళినా మిగిలిన 3 స్థానాల్లోకి జారిపోతాడు. ఎందుకంటే మధుడు ఆక్రమించేస్తాడు. అందుకే 4 విషయంలోనూ పరమ జాగ్రత్తతో ఉండాలి. నిషిద్ధ కర్మగా తెలుసుకుని భంజనం చెయ్యాలి. అంటే అసలు ఎట్టి పరిస్థితులలో స్పర్శ కూడా కుదరదు. ఇందుచేత అంటారేమో, నేను ఆడనండి, ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే ఆడుకుంటారని తెచ్చి ఏవో కొన్ని అట్టముక్కలను ఇంట్లో పెట్టారనుకోండి, తండ్రి తాత సంపాదించిన ఆస్తిని మనవడాడి నాశనం చేసేయచ్చు. ఇంట్లో మహాభారతం పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఇవాళ కాకపోతే రేపు చదువుతాడు. ఒకవేళ మనం చదవకపోతే కొడుకు చదువుతాడు, కొడుకు చదవకపోతే మనవడు చదువుతాడు. ఎవరూ చదవకపోయినా ఇంట్లో ఉన్నందుకు ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. కొన్ని ఉన్నందుకు ప్రమాదం తీసుకొస్తాయి. ఒక్కొక్కసారి చూడండి, రోకలి రోలు ఇంటి బయట ఉన్నందుకు దొంగలు ఆ రోలుతోనే తలుపులు బెదరగొట్టి లోపలికి వస్తాడు. అలా వాటి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు ఇంత పవిత్రమైన సభలో. ధర్మరాజు గారు వేటి జోలికెడితే అంత అల్లరి పడ్డాడో దానికి సంబంధించి ఈ యుగంలో వాటి ప్రతిరూపమైనటువంటి అట్టముక్కలు ఇంట ఉండరాదు, మధుని స్థానం కనుక. కాబట్టి ఆ 4 పతనాన్ని తీసుకొచ్చేవే. ఊరూరా, వాడవాడ, వీధి వీధిన ఈ దుకాణాలే ఉంటే ఇక లోకంలో సంస్కృతి ఉండాలి, నాగరికత ఉండాలి, ధర్మం ఉండాలి అని కోరుకోవడం ఎలా కుదురుతుంది? మధుడు తిరుగుతూ ఉంటాడా? ఎక్కడ చూసినా ధర్మం తిరుగుతూ ఉంటుందా? కాబట్టి పోని దాని జోలికి వెళ్ళని వాడు ఉంటాడు, వాడు కూడా దాని గురించే తెలవాలి. అది మధుడి యొక్క గొప్పతనం. ఏ పేపర్ ఏ రోజు తీయండి దాని గురించి, ఏ వార్తలు విందామని పెట్టండి దాని గురించి, కనీసం వినడమైనా తప్పని స్థితి వాడు కల్పిస్తాడు. అది మధుడంటే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వ్యాసవాక్కు, నన్నయ్య గారి వాక్కు. కాబట్టి ఓ ధర్మరాజా, అదిగో ఆనాడు ఆ చవన మహర్షి తపస్సు చేసినటువంటి పరమోత్కృష్టమైన స్థానం తరువాతి కాలమునందు ఇక్కడ శంతన మహారాజు,
శునక మహారాజు, నరుడు, నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా తపస్సు చేశారు అని యమునా నదీ తీరంలో సరస్సు ఉంది. అదిగో ఆ యమునా నదీ తీరంలో ఉండేటటువంటి సరోవరం పక్కనే వీళ్ళందరి యొక్క తపోస్థానం. అక్కడే ఆ శవన మహర్షి తపస్సు చేశారు. ఇదిగో ఇక్కడ స్నానం చేయి, ఈ తపో భూమి యందు కూర్చో కొంతసేపని రోమశ మహర్షి ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తే మాంధాత గొప్ప యజ్ఞం చేసిన ప్రదేశం అని చూపించాడు. యజ్ఞం చేస్తే ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటాడు రోమశ మహర్షి. అంటే ఏమర్థం అవుతుండాలి భారతం చదువుకున్నవాడికి? అసలు వేదములన్నిటికీ, వేదములలో ఉన్నటువంటి సమస్త మంత్రముల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గము ఏది అంటే అగ్నిహోత్రమే. అగ్నిని రగల్చి ఆ యజ్ఞమునందు, యాగమునందు హోమం చేస్తే దేవతలు ప్రీతి పొంది ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తారు. గొప్ప గొప్ప యజ్ఞములు, గొప్ప గొప్ప యాగములు ఎక్కడ జరిగాయో అక్కడక్కడ ఆ కాలమునందు అక్కడతో పోయేది కాదది. ఆ తర్వాత కూడా కొన్ని లక్షల సంవత్సరములు, వేల సంవత్సరములు, వందల సంవత్సరములు ఆ చేసినటువంటి హోమం యొక్క శక్తిని బట్టి ఉంటుంది. అవి లోకంలో కొన్ని కొన్ని ఉన్న ప్రదేశానికి వస్తాయి. హోమశాల, యాగశాల ఎప్పుడూ పవిత్రం, గోశాల ఎప్పుడూ పవిత్రం. అవి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములు. ఆ ప్రదేశంలోకి వెళ్ళి వస్తే చాలు, పరమోత్కృష్టం. గోశాల తొక్కి బయటికి వస్తే చాలు, ఎంతో పుణ్యం. గోవులున్న చోటికి వెళ్ళొస్తే చాలు, పరమ పుణ్యం. కాబట్టి అటువంటి ప్రదేశాలు చూపిస్తున్నాడు. ఇక్కడ మాంధాత చేశాడు ఆ యజ్ఞం. మాంధాత ఆయనెవరు? వాళ్ళంతమందిని చెప్తున్నాడుగా రోమశుడు. ఎవరైతే ఏమిట్లేద్దరు అలాగే ఎవరో చేసి ఉంటాడు అని ఊరుకున్నాడు అనుకోండి, చెప్పడానికి ఉత్సాహం ఉందా వినేవాడికి? దాన్ని బట్టి చెప్తాడు. మాంధాత ఎవరు? అంత ప్రజ్ఞాశాలిగా ఎలా పుట్టాడు? అంత పెద్ద యజ్ఞం ఎలా చేశాడు? ఏది నాకు చెప్పండి మహాప్రభో, దాటవేయకండి అంటే రోమశ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుతో. వీకున అశ్వమేధములు వేయునరించిన ధర్మశీలుడు, ఇక్ష్వాకు కులోద్భవుండు, బలవంతుడు, అనంతయశుండు, అవార్య వీర్యాకరుడు, ఉత్తముండు, యువనాశ్యుడపత్యములేమి చేసి దుఃఖాకులుడై ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారుడై. యువనాశ్యుడు అనబడేటటువంటి ఒక రాజు ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో జన్మించాడు, రామచంద్రమూర్తి యొక్క వంశంలో. ఆ జన్మించినటువంటి యువనాశ్యుడు పరమ ధర్మశీలుడు, ఇక్ష్వాకు కులోద్భవుండు, బలవంతుడు, అనంతయశుండు, విశేషమైన కీర్తి కలిగిన వాడు, అవార్య వీర్యాకరుడు, ఎదుటివారిని నిలబెట్టి యుద్ధం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అంతటి యువనాశ్యుడు అపత్యములేమి చేసి సంతానం లేని కారణం చేత సంతోషంగా మనసులో ఉండలేక ఒక కాలమునందు ఉన్న సుఖము వేరొక కాలమునందు సుఖము కాదు. లోకంలో అది విచిత్రం. ఏ కాలమునందు ఏది సుఖమో అదే సుఖము తప్ప ఒక కాలమునందుండి ఇంకొక కాలమునందు ఉండవలసినది లేకపోవడం సుఖం కాదు. అందుకే ఆశీర్వచనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఏ కాలమునందు ఏది నీకు కలిగితే నువ్వు దాని కోసం వేచి ఉండడంలో దుఃఖించవో అది నీకు ఆ కాలమునందు కలుగుగాక అనడానికి ఆశీర్వచనం అంటారు. అందుకు ఆశీర్వచనం చేయించుకున్నానండి అంటారు. విప్రుల దగ్గర ఆశీర్వచనం అభ్యున్నతి హేతువు విప్రుల ఆశీస్సు అని చెప్పడానికి కారణం అదే. మహాభారతంలో ఆశీస్సు పుచ్చుకుంటే ఏమవుతుంది అంటే ఏ కాలమునందు ఏది పొందాలో అది పొందుతాడు, లేకపోతే ఆలస్యంగా వస్తే దుఃఖ కారణమై తర్వాత సుఖం అవుతుంది. పెళ్లి కావలసిన వయసులో పెళ్ళవకుండా ఆలస్యంగా పెళ్ళయిందనుకోండి, కొంతకాలం ఏడుస్తాడు, అయ్యో నాకు పెళ్ళవలేదని. పెళ్ళయిన తరువాత పిల్లలు కలగలేదనుకోండి ఏడుస్తాడు. అందుకే తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు. పెళ్ళంతా అయిపోతుంది, దంపతులు వచ్చి పెద్దల దగ్గర నమస్కారం చేస్తుంటే వచ్చే ఏడాదికి నువ్వు పండంటి పిల్లాన్ని ఎత్తుకోవాలి అంటే పక్కనే ఉంటుందో నాలిముచ్చు, అక్కర్లేని మాటలు మాట్లాడేది. అప్పుడే ఎందుకులే వాళ్ళు 2-3 ఏళ్ళు సంతోషంగా ఉండని అంటుంది. అంటే వచ్చే ఏడాది పండంటి బిడ్డని ఎత్తుకుంటే దుఃఖం ఆవిడికి. మనసు చిక్కుమంటుంది అక్షతలేసిన వాడు, కర్మ పోనిద్దు అంటే. ఆ 3 ఏళ్ల తర్వాత ఏమిటో సంతానం కలగట్లేదండి, ఇక్కడికి వెళ్ళమంటారు, ఈ క్షేత్రం చూస్తే ఎవడనన్నాడు నేను ఆ మాట ఆశీర్వచనం చేసినప్పుడు?
ఆశీర్వచనం చేసినప్పుడు నీ సొంత పాండిత్యం లేకుండా నోరు మూసుకుని ఊరుకుంటే బాగుండేదిగా. ఏ కాలమునందు ఏది ఉండాలో అది సుఖం, అది లేకపోవడమే దుఃఖం. ఇన్ని ఉన్నాయి, సంతానం లేదు, అది ఆ పద్యానికి అర్థం. ఇన్ని ఉన్నవాడు ఏడుస్తున్నాడయా, ఎందుకు ఏడుస్తున్నాడు? సంతానం లేదు, ఉండవలసిన వయసులో లేదు. తర్వాత పుడితే ఏమో ఇప్పుడు లేరు, అప్పుడు పుడతారని విన్నాం మనం. ఏడిచాడు అందుకు. అనపత్యములేమి చేసి దుఃఖాకులుడై, చాలా దుఃఖాన్ని పొంది, ప్రధాన వరులందు సమర్పిత రాజ్యభారుడై, ప్రధానమైన వారు నమ్మకస్తులైన మంత్రుల దగ్గర రాజ్యాన్నంతటినీ అప్పజెప్పేసి ఆ యువనాశ్వుడు భృగు మహర్షిని ఆశ్రయించాడు. భృగు మహర్షి ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళిపోయాడు. హిమవత్ పర్వత ప్రాంతమనందు ఉన్నాడు భృగు. అక్కడికి వెళ్ళి ఆ భృగువును ఆశ్రయించి ఆయన శుశ్రూష చేస్తున్నాడు. ఎందుకని? తాను ఏది పొందలేకపోతున్నాడో, అలా పొందలేకపోవడానికి, దుఃఖంగా ఉండడానికి కారణమైన పాపం ఏదున్నదో గుర్తించి ఆ పాపము పోవడానికి ఏది చేస్తే పోతుందో తెలుసుకుని తమ దివ్య జ్ఞానము చేత ఆ మంత్రములను ఉటంకిస్తూ ఆ ప్రత్యేకమైన క్రతువు చేయించి దాని వలన దేవతలను ప్రీతులను చేసి, ప్రీతి చెందిన దేవతలు ఏ పాపం చేస్తే సంతానం కలగట్లేదో ఆ పాపాన్ని తీసేస్తే దాని వలన సంతానం పొంది యువరాజుడు సంతోషించేటట్టుగా చెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి భృగువు కనుక. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, అయ్యా కడుపు నొప్పిగా ఉందని. డాక్టర్ గారు ఏం చేస్తాడు? కడుపు నిప్పి తీసేయరైనా కడుపు నిప్పికి కారణమైనటువంటి క్రిములు లోపలికి ఏవైలాయో గుర్తించి ఆ గుర్తింపబడిన క్రిములు నీకు ఇవి ఉన్నాయా అని రాసివ్వడం. ఇవి ఉన్నాయని రాసిస్తే డాక్టర్ గారు ఎందుకు? నీ కడుపులోకి వెళ్ళినటువంటి క్రిములు ఏవో, ఆ క్రిములకు ఏ మోతాదులో ఎన్ని రోజులు ఏ మందు వాడితే అవి చచ్చిపోయి సంతోషంగా ఉంటాడో ఆ మందు వాడికిచ్చి 3 పూట్ల 3 బిళ్ళలు వేసుకోవా, 3 రోజుల తర్వాత కడుపు నొప్పి పోతుంది, ఈలోగా మళ్ళీ ఏవో రోడ్డు పక్క బండి దగ్గరికి వెళ్ళి తినేకు అని చెప్తాడు కాదు. చెబితే అప్పుడు వాడికి కడుపు నొప్పి తగ్గుతుంది. అలా సంతానం కలగకుండా ఉండడానికి ఏదో పాపం అడ్డొచ్చింది, దానివల్ల దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆ పాపం పోవాలి. పాపాన్ని తీసేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ప్రీతి చెందడానికి అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి. అందుకని అగ్ని కార్యం అవసరం. యజ్ఞమే అంత శక్తివంతమైంది, అది కారణం. యజ్ఞము తపస్సు ధర్మము మార్చి మార్చి చెప్తున్నాడు రామచ మహర్షి. అందుకే ఈ దేశపు శక్తి ఏమిటో చెప్తున్నాడు. అందుకే ఈ మాటలు ఈ కథలు మీకు ఇంకో చోట కనపడవు. 3 రోజుల ముందు పెళ్లి, వారం రోజుల తర్వాత విడాకులు కథలే ఉంటాయి పశ్చిమ దేశాలన్నీ. వాళ్ళేం చూపిస్తారు? ధర్మ మార్గం చూపిస్తే ఈ దేశం చూపించాలి. కాబట్టి ఆయన అందుకని వెళ్ళి భృగువుని పట్టుకున్నాడు. ఇప్పుడు భృగువు ప్రీతి చెందాలంటే ఏమంటే నా రాజ్యంలో సగం మీకు ఇస్తానంటే ఆయన అదలబో అంటాడు. ఆయన ప్రీతి చెందాలంటే ఒక్క కారణానికే ప్రీతి చెందుతాడు, శుశ్రూష చేత ప్రీతి చెందుతాడు. గురువుగారు దేనికి ప్రీతి చెందుతారు? శిష్యుడి ప్రేమ చూసి, ప్రేమతో చేసిన సేవ వలన. గురువుగారు పడుకుంటే నిద్ర పట్టే వరకు కాళ్ళు ఎత్తాడు. గురువుగారు పడుకుంటే దోమలు కొట్టకుండా విసినికర్ర పెట్టి విసిరాడు. గురువుగారు స్నానానికి ఎడుతుంటే పంచి పట్టుకుని వెనకాతల వెళ్ళాడు. గురువుగారు స్నానం చేసి బయటకు వస్తే పంచి తీసుకుని పిలిచాడు. ఆ శుశ్రూషని పొంగిపోతాడు గురువు. కాబట్టి భృగువుని సేవించాడు. ఒక రోజున భృగు అన్నాడు, నీకు పిల్లలు లేరు, ఏడుస్తున్నావు, నీకు పిల్లలు కలగాలంటే పుత్రకామేష్టి చెయ్యాలి, పుత్రకామేష్టి చేస్తాను అని ఆయన పుత్రకామేష్టి చేశాడు. తాను ఎక్కడున్నాడో అక్కడే చేశాడంటే మీ ఊరు వచ్చి చేస్తానండి, ఇక్కడైతే అక్కడైతే మా వాళ్ళందరూ భోజనాలకు వస్తారండి, అలాంటి పిచ్చి మాటలు ఉండవు. గురువుది నిర్ణయం, ఇక్కడ చేస్తాను అన్నాడు. తప్పకుండా కావలసింది గురువు గారి నిర్ణయాన్ని అనుసరించి తన కోరిక తీరడం. అలాగే పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈయనకి కొడుకు కలగడానికి దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని కూడా జలములలోకి లాగాడు మంత్రముల చేత. అందుకే నీటికి తజ్జలాన్ అని పేరు. తత్ అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మము, అది అని నపుంసకవాచకంలో వాడతారు. తత్ అంటే అది. ఆడా మగా నపుంసకమా, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక్కమరనాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక, వెనుక నందియుతానకు విభుతలంతు. అది అంతే. కాబట్టి అది స్త్రీయా పురుషుడా నపుంసకమా అదేముండదు ఇహ దానికి. అదొక చిత్, అది వెలుగు, అదొక భాష. అటువంటి పరబ్రహ్మాన్ని ఆయన అనుగ్రహం ఎందులోకి వెడుతుందంటే నీటిలోకి వెడుతుంది ఎప్పుడు. అందుకే ప్రధాన కలశ అని పెడతారు.
పెట్టి ప్రధాన కలశలోకి తీస్తారు ఆ శక్తిని. పుణ్యాహవాచనము అని చేస్తారు. నీటిలోకి తీసుకుంటారు శక్తిని. తీసుకుని ఆ నీటిని ప్రోక్షిస్తారు. అశౌచం వదిలిపెడతారు. ఏ కోరిక కోరుతున్నావో ఆ కోరికతో ఆ దేవతల యొక్క శక్తులన్నీ నీటిలోకి వెడతాయి. ఒక్కొక్క పదార్థానికి ఒక లక్షణం ఉండదండి. విద్యుత్ తీగని తీసుకొచ్చి ఒక కొయ్య మీద పెట్టారనుకోండి ఎక్కదు. అదే రాగి తీగ మీద పెట్టారనుకోండి ఎక్కుతుంది. ఈశ్వరానుగ్రహం మంత్రానికి నీటిలోకి ప్రవేశిస్తుంది. అది లెక్క. అలా ఎలా అండి అంటే కరెంటు తీగ కొయ్యలోకి ఎందుకు ఎక్కలా? ఇది అంతే. ఇక్కడ కూడా మంత్రశక్తి చేత ఆ శబ్దం స్వరంతో పలికితే దేవతలు వస్తారు. వాళ్ళ అనుగ్రహాన్ని ఆ జలముల యందు ఉంచుతారు. ఆ జలములు ఈ శక్తిని అంతటినీ పొందే. ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ఈ మంత్రపూరితమైనటువంటి కలశాన్ని యువనాశ్యుని యొక్క భార్యకిచ్చి అమ్మా నువ్వు తాగమ్మా అనాలి. అంటే ఈయన కోరిక తీరుతుంది. ఈయన తేజస్సు ఋతుస్నాత అయిన భార్య యందు ప్రవేశించి ఆమె గర్భాన్ని ధరిస్తుంది. ప్రతిబంధకమైనటువంటి దోషం పోతుంది. అందుకని ఆయన కలశలోకి ఆ మంత్రశక్తితో కూడుకున్నటువంటి స్థితితో ఏర్పాటు చేసి పూర్తయిపోయింది యాగం. ఇక మరునాడు ఇద్దామని ఆ కలశ తీసుకెళ్లి జాగ్రత్తగా భద్రం చేసి శిష్యుల్ని పిలిచి ఒరే రాత్రంతా ఈ కలశ జాగ్రత్తగా కాపాడండి రా అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ శిష్యులు బాగా బడలిపోయారు. యాగం చేసి 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 అలిసిపోయారు. ఇంత రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఎవడొచ్చి కలశలో నీళ్లు తాగేస్తాడులే అని పడుకున్నారు. ప్రారంధం అని మాట ఉంది కదూ. యువనాశ్యుడికి దాహం వేసి ఆశ్రమంలో కదున్నాడు. ఎవరక్కడ అనడానికి అంతఃపురం కాదు, అది గురువు గారి ఆశ్రమం. తనే లేచి నీళ్లు వెతుక్కుంటున్నాడు. ఈ కలశ కనపడేది. తీసి చూశాడు. చక్కటి నీళ్లున్నాయి లోపల. ఎత్తి గడగడ 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 తాగేశాడు. తాగి అక్కడ పెట్టాడు. మర్నాడు భృగు వచ్చాడు. యువనాశ్యుడి భార్యని పిలిచి ఇద్దామని. నీళ్లు లేవు. ఇందులో నీళ్లు ఏమయ్యాయన్నాడు. యువనాశ్యుడు వచ్చి అన్నాడు రాత్రి దాహం వేస్తే నేనే తాగాను. ఆయన అన్నాడు దేవతాశక్తిని అందులోకి తీసుకున్న తర్వాత అంతే, ఇంకా నువ్వే గర్భం ధరిస్తావు. నేను గర్భం ధరిస్తే సంతానోత్పత్తి ఎలా బయటికి వస్తుంది బిడ్డ? నీ శరీరమునకు ఆ అమరిక లేదు కనుక నీ శరీరాన్ని చీల్చేస్తుంది బయటికి వచ్చేటప్పుడు. నువ్వు మరణిస్తావు, తప్పదు. ఒకసారి దేవతానుగ్రహాన్ని తీసేసుకున్నాను అందులోకి, కాబట్టి నీ కడుపులోనే పెరుగుతాడు వాడంతే. ఇప్పుడు నీకున అశ్వమేధముల వేయనురుంచిన ధర్మశీలుడైనటువంటి ఆ యువనాశ్యుడికి ఆ మంత్రపూరితమైనటువంటి కలశలో ఉన్నటువంటి నీరు తాగిన కారణం చేత గర్భం ధరించాడు. గర్భం ధరించి 100 సంవత్సరములు పిల్లవాడు లోపలే ఉండిపోయాడు. వాడు ఎంత పెరిగాడో చూడండి. 100 ఏళ్లు ఆ యువనాశ్యుడి కడుపులో ఉండి ఒక రోజున ఎడం పక్కన ఉన్నటువంటి శరీరాన్ని చీల్చుకుని పైకొచ్చాడు. పైకొచ్చి కింద పడ్డాడు. కింద పడితే వాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు? వాడిని పోషించేవాళ్ళు ఎవరు? తండ్రి కడుపులోంచి వచ్చాడు వాడు, తల్లి కడుపులోంచి రాలేదు. అది మంత్రశక్తి. అలా అవుతుందా అండి అంటే అవుతుంది అంతే. మరి అలా చెయ్యగలిగిన దక్షత ఉన్నవాడు ఉంటే సంభవం అయింది దానికి. ఇప్పుడు ఎవరిస్తారు వీడికి పాలు అన్నారు. దేవేంద్రుడు దిగొచ్చాడు. మహాభారతంలో చూపుడు వేలు పెట్టాడు నోట్లో అని ఉంది. మాం దాస్యతి, నేనిస్తాను అన్నాడు. ఇంద్రుడంతటి వాడు వచ్చి నేనిస్తాను ఆ పిల్లవాడికి ఆహారం అన్నాడు కాబట్టి ఆ పిల్లవాడిని మాం దాస్యతి అన్నాడు కాబట్టి మాంధాత అని పిలిచారు. అదే పేరు మీద పిలిచేశారు మాంధాత. ఇతర పురాణాల్లో ఏమిటంటే ఇంద్రుడు బొటన వేలు పెట్టాడు అని. బొటన వేలు కూడా పెట్టలేదు. ఇంద్రుడు తను శరీరంలోకి అమృతాన్ని పుచ్చుకున్నాడు, అమృతం తాగాడు. తన శరీరంలో ఉన్న అమృతాన్ని మాంధాత యొక్క బొటన వేలులోకి పెట్టాడు. పెట్టి ఒరే బొటన వేలు చీక్కోరా అమృతం వస్తుంది పెరుగుతా ఉన్నాడు. అంటే మాంధాత తన బొటన వేలు తాను నోట్లో పెట్టుకుని చీకాడు. ఇతర పురాణాలు మహాభారతంలో ఇంద్రుడు చూపుడు వేలు పెట్టాడు వాడి ఆయన నోట్లో. ఆ బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకినటువంటి కారణం చేత అమృతస్రావమై ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూసి అన్నారు వాడి బొటన వేలు నోట్లో పెట్టుకు చీకితే అమృతస్రావమైంది, మా బిడ్డలకి ఏమి రక్ష అన్నాడు. ఇంద్రుడు నవ్వి అన్నాడు మీ బిడ్డలందరికీ కూడా వరమిస్తున్నాను. పసితనంలో బొటన వేలు చీకితే అమృతం కురుస్తుంది వాళ్ళకి లోపలకన్నాడు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు పిల్లలందరూ బొటన వేలు చీకుతారు అని. అలా చీకని వాడు ఒక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ.
ఆయన ఏం చేశాడు, ఆయన అందరూ చేతి బొటన వేలు చీకితే కాలి బొటన వేలు చీకాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటాడు లీలాశకుడు కృష్ణ కర్ణామృతంలో. ఆయన మార్కండేయ మహర్షి ప్రళయకాలంలో వచ్చి ఆయన ఆయుర్దాయం అటువంటిది. ఈ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. రావ్యాకు మీద పడుకుని కనపడ్డాడు ప్రళయ జలాల మీద తేలుతూ కృష్ణ పరమాత్మ. వటపత్రశాయి అంటారు. ఆ వటపత్రశాయి కరారవిందేన పదారవిందం, పద్మం లాంటి చేత్తో పద్మం లాంటి కాలట్టుకుని ముఖారవిందే వినివేశయంతం, కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. ఇదేమయ్యా అమృత స్రావం అవ్వాలంటే అందరూ చేతి బొటన వేలు కదా పెట్టుకుంటారు పసితనంలో, నువ్వు కాలి బొటన వేలు పెట్టుకున్నావు ఎందుకు అన్నారు. ఇంద్రుడంటే తను తాగిన అమృతం పిల్లల బొటన వేలులో రావాలన్నాడు, కానీ నాది అమృతం అపుహు విష్ణు సహస్రంలో లేదు. శరీరం అంతా అమృతం నాది, కాబట్టి చేతి వేలైతేనే కాలి వేలైతేనే అండర్లా నేను ఎందుకు వద్దు కాలి బొటన వేలు ఎట్టుకున్నాను అన్నాడు వటపత్రశాయి. కాబట్టి అందుకని లీలాకృష్ణుడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అన్నాడు. కాబట్టి ఆ ఇంద్రుడు వచ్చి తన చూపుడు వేలు ఆ పిల్లవాడి నోటిలో పెట్టి అమృతాన్ని స్రవింపచేసి ఆ పిల్లవాడు పెరగడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ పిల్లవాడికి మాంధాత అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లవాడు కారణజన్ముడైన కారణం చేత ఆయన చిన్నతనంలో కూర్చుని ధ్యానం చేశాడు. ధ్యానమాత్రణ చేసి వేదములు సర్వశాస్త్రములు ధనుర్వేదము సకల విద్య సాయక ప్రయోగంబులు జట్టవచ్చి పొందె మంధాతృ త్రిభువన పూజ్యునొప్ప. ఆయన ధ్యానం చేసినంత మాత్రం చేత దేవతల అనుగ్రహంతో వేదములు సర్వశాస్త్రములు ధనుర్వేదము సకల దివ్యమైనటువంటి మంత్రములు ప్రయోగ ఉపసంహారములతో వచ్చి ఆయన మేధస్సు యందు ప్రచోదనాన్ని పొందే అన్నీ తెలుసుకున్నవాడయ్యాడు. అటువంటి మాంధాత రాజ్యం చేస్తున్న కాలంలో ఒకప్పుడు క్షామం వచ్చింది, వర్షం పడలేదు. వర్షం కురిపించడానికి అధికారం ఉన్నవాడు దేవేంద్రుడు. ఇంద్రుడు వర్షం కురిపించలేదని కోపం వచ్చి మాంధాత యుద్ధానికి బయలుదేరాడు. భూమికి అనావృష్టి అయిన కడు నల్గి పురుహూతుతోడ భీమ సంగ్రామంబు చేసి తన దివ్య పృథు సాయకముల సామజావలినేయునట్లు మేఘ సంచయముల వేసి భూమికి కురియించే వర్షములు సస్యములు వృద్ధి పొందా. నల్లని ఏనుగుల గుంపుల మీద రాజులు ఎలా బాణాలు వేసి యుద్ధంలో వాటిని పడగొడతారో అలా దేవేంద్రుడి మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి ఓడించి ఆయన అధీనంలో ఉన్నటువంటి మేఘముల మీద బాణాలు వేసి బలవంతంగా తీసుకొచ్చి కురిపించి వర్షాలు కురిపించి పంటలు పండేట్టు చేసినటువంటి మహానుభావుడు మాంధాత. ఇంద్రుణ్ణి గెలిచి మేఘాలని తీసుకొచ్చాడు. అంతటి వైభవోపేతమైనటువంటి జీవితం ఉన్నవాడయా మాంధాత అంటే. ఆ మాంధాత ఇదిగో ఈ యమునా నదీ తీరంలో ఇక్కడే అద్భుతమైనటువంటి యాగం చేశాడు. ఆ మాంధాత పట్టుకున్నటువంటి విల్లుకి ప్రత్యేకంగా అజగవము అని పేరు. ఆయన యజ్ఞం చేసిన ప్రదేశం ఇదిగో ఈ తటంలో ఈ సరోవరంలో స్నానం చేయి ధర్మరాజా, ఇంత పవిత్ర ప్రదేశాలివి, ఇక్కడ స్నానం చేస్తే నీకు విశేషమైనటువంటి తేజస్సు కలుగుతుంది, దాని వలన వృద్ధిలోకి వస్తావని ధర్మరాజు గారితో స్నానం చేయించి ఇక్కడే సోమకుడు 100 పిల్లలను పొందాలనేటటువంటి కోరికతో ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేశాడయా. ఆ యజ్ఞం అందరూ కూడా తెలుసుకుని ధర్మ వివక్షను నేర్చుకోవలసినటువంటిది అన్నాడు రోమశ మహర్షి. అబ్బా పోన్లేదురు ఎన్ని చెప్తారు అనలేదు ధర్మరాజు గారు. సోమకుడా 100 పిల్లల కోసం యజ్ఞం చేశాడా, అందులో ధర్మ వివక్ష తెలుసుకోవాలా, ఏది 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 చెప్పండి ఒక్కసారి, ఇక్కడే నా యజ్ఞం చేసింది ఒక్కసారి చెప్పండి అదేమిటో అన్నాడు. అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. సోమకుడును రాజర్షి మహామఖమనరించే జంతుడును ఒక్క సుతున్ భూమీషా పడసే, అతని భామలు 100 కొడుకు పరమప్రీతిన్. ఒకానొకప్పుడు సోమకుడు అనబడేటటువంటి రాజర్షి ఉండేవాడు. ఆయనకి 100 భార్యలు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుక్కి జంతుడు అని పేరు. జంతుడు అని పేరు కలిగినటువంటి ఆ ఒక్క కొడుకు 100 భార్యలు. కానీ ఆ 100 కూడా ఈ కొడుకు తమ కొడుకే అని అత్యంత ప్రేమతో పెంచుతుండేవారు. ఇక కంటిని రెప్ప అని పోల్చడం కూడా కష్టం. అంత జాగ్రత్తగా 100 మంది రాణులు రాజు కలిసి వాడిని అల్లారముద్దుగా పెంచుతున్నారు.
పెంచుతుంటే వాళ్ళకి గొప్పేమో కానీ చీమకు గొప్ప కాదు కదండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నూరుగురు అన్నంత అల్లార ముద్దుగా పెంచుతుంటే ఒక రోజున ఒక ఎర్ర చీమ ఎక్కడి నుంచో వచ్చి వాడి తొడ మీద ఎక్కి కుట్టింది. చీమ కుడుతుంది కనుక చీమ కరిచింది కాదు, చీమ కుట్టింది. కరిచింది అన్నమాట వేరు, కుట్టింది అన్నమాట వేరు. కుట్టడం ఎక్కడో కరవడం ఎక్కడో తెలిసి చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ కుట్టడం కరవడం ఇవన్నీ ఎందుకు కానీ. కాబట్టి చీమ కుట్టింది. వాడు ఏడిచాడు. ఏమిటి ఏడుస్తున్నాడని 100 మంది వచ్చి చూశారు 200 కళ్ళేసుకుని. తొడ మీద చీమ కనపడి దాన్ని వెంటనే తీసి చంపేసి 100 గుండెలు బాదుకుని ఏడిచారు పిల్లాడితో కలిపి. రాజు గబగబా వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు 100 అన్నాడు. ఒక్క కొడుకు, వాడి తొడ మీద చీమ కుట్టేసింది, మేము ఉండి ఎందుకు ఇంకా ప్రయోజనం అన్నాడు. రాజు వెంటనే తెల్లబోయి ఇదేమిట్రా, వీళ్ళు 100 ఉండి ఒక్క కొడుక్కి తొడ మీద చీమ కుట్టిందని ఏడిచారు, ఇలాంటి కొడుకు ఒక్కడే ఉంటే ఎవరికి తెలుసురా జీవన్మరణములు, రేపు ఏమైనా జరగరానిది జరిగితే వీళ్ళందరూ ఏమైపోతారనుకొని గబగబా సభలోకి వెళ్ళాడు. ఆయనకో విచిత్రమైన ఆలోచన వచ్చి ఆయన సభ తీర్చాడు. పురోహితులందరినీ పిలిచాడు, బ్రాహ్మణుల్ని పిలిచి ఆయన ప్రశ్న వేశాడు. నాకు 100 భార్యలు, ఒక్కడే కొడుకు, వాడి తొడ మీద చీమ కుట్టింది, 100 ఏడిచారు. ఒక్కడే కొడుకు ఉండడం కన్నా ఎక్కువ మంది కొడుకులుంటే మంచిదా? నా 100 భార్యలకి ఒక్కొక్క కొడుకు చొప్పున 100 కొడుకులు పుట్టే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి అన్నాడు. అంటే ఒక పురోహితుడు లేచాడు. అందులో లేచి, ధరణినాథ, నీ భార్య శతంబునందు బరగ 100 పుత్రుల బడయ నీకు అభిమతంబేని తగు తగదనక నీవు కడగి మా చేయ బంచిన క్రతువు చేయు. నీ 100 భార్యల యందు ఒక్కొక్క భార్య యందు ఒక్కొక్కడి చప్పున 100 కొడుకులు కలగాలని నిజంగా నువ్వు అనుకుంటే నేను నీకు ఏం చెప్పానో అది అయ్య బాబోయ్ అలా చేయడమాండి అనో, చెయ్యొచ్చా అండి అనో, ఇంకోళ్ళని అడుగుతానో అనకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసేయగలవా? చేసేస్తే పుడతారు, చేసేస్తాను అన్నాడు రాజు. చీమ కుడితేనే ఏడుస్తున్నారు, 100 కుడితే గొడవ వదిలిపోతుంది కదా, అందుకని చేసేస్తాను. చటుక్కున పురోహితుడు అన్నాడు, ఈ ఒక్క కొడుకున్నాడే వాణ్ణి తీసుకొచ్చి యజ్ఞంలో అపస్తంభానికి కట్టేసి వాణ్ణి వధించి వాడిలో ఉన్న వపని అగ్ని ఎందు వేల్చు, ఆ వాసన పీల్చు. ఈ కొడుకు మళ్ళీ పుడతాడు, వాడితో పాటు ఇంకో 99 మంది పుడతారు. వీడే మళ్ళీ పుట్టాడని గుర్తేమిటో తెలుసా? వీడు పుట్టినప్పుడు ఎడం పక్కన బంగారు శోభ ఉంటుంది, అదే గుర్తు. ఈ జంతుడే మళ్ళీ పుట్టాడు. ఒకడు వీడు మళ్ళీ పుడతాడు, ఇంకో 99 మంది కూడా పుడతారు. అలా చేస్తే యాగం అన్నాడు. అలా చేస్తానన్నాడు రాజు. పురోహితుడికి మాట ఇచ్చాడు, సంకల్పం చేశాడు. ఆడగొర్రెలు ఇడిచినట్టు అన్నారు నన్నయ్య గారు. భార్యలందరూ ఆడగొర్రెలు ఇడిచినట్టు ఏడిచేట. ఒక్క కొడుకుని చంపేస్తామని. చీమ కుడితే ఏడిచేవాళ్ళు చంపితే ఏడవరు. వాడిని బలిచ్చి వాడిని సంహారం చేసి వాడి వపని వేయించాడు. 100 గర్భం ధరించి 100 కుమారులను కొన్నారు. అందులో జంతుడు మళ్ళీ పుట్టాడు. ఎడం పక్కన బంగారు శోభ వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట యథార్థమే. ఇప్పుడు జరిగింది, జరగవలసింది. కానీ చాలా సంతోషించాడు. 100 కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు, మంచివాళ్ళు అయ్యారు, సర్వలక్షణ లక్షితోపేతులు అయ్యారు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. కాలం ఒక్కలా ఉండదుగా. రాజుగారు శరీరం విడిచిపెట్టేసి ఆయన ఉన్నత లోకాలకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ధర్మసభలో యమధర్మరాజు గారిని ఒకసారి పలకరించడానికి వచ్చాడు. వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతూ యమలోకం నుంచి వెళుతున్నప్పుడు చూస్తే తనకి 100 కొడుకులు కలగడానికి యజ్ఞం చేయించినటువంటి పురోహితుడు ఎవరున్నాడో ఆయన యమలోకంలో మంటల్లో ఏడుస్తూ అరుస్తున్నాడు. రాజును చూసి, మహారాజా, అపారమైన తపశ్శక్తి ఉన్నవాడివి, నువ్వు నన్ను దయచేసి ఉద్ధరించు. నీకు యాగం చేయడం వల్లే ఇక్కడ బారేశారు నన్ను అగ్నిహోత్రంలో. దానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నాను, అందుకే ఇక్కడ బారేశారు, కాబట్టి నన్ను ఉద్ధరించన్నాడు. వెంటనే మహారాజు వెనక్కొచ్చి తన తపశ్శక్తిలో కొంత భాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ఆ పుణ్యమూలను విడిచిపెట్టేశారు పురోహితుణ్ణి. రాజు పురోహితుణ్ణి వెంట పెట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో ఉన్న ధర్మాధర్మ వివక్ష తెలుసుకో సుమా ధర్మరాజా అన్నాడు రోమశ మహర్షి. ఇది ఐతిహ్యం చిన్నది, చాలా చిన్న ఉపాఖ్యానం. అరణ్యకాండలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి. అన్ని గురువులు చెప్తుంటారు రోమశాదులు. వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి.
సంతాన సంబంధంగా యజ్ఞము యొక్క విశేషం ఏమి అంటే ఒక్క సంతానం కలిగినా చాలు, అది యజ్ఞప్రసాదం. అది ఒక కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆ బిడ్డ కలిగినందుకు పొంగిపోవాలి యజ్ఞప్రసాదం తప్ప మళ్ళీ ఆ బిడ్డనే పణంగా పెట్టి వాళ్ళని బలిచ్చి ఇంకా సంతానాన్ని పొందుదాం అనుకోవడం, పిల్లల్ని తీసుకెళ్లి అలాంటి పనులు చేయడం పరమ విరుద్ధం శాస్త్రానికి. కలిగితే కలిగి ఉండవచ్చుగాక, కానీ పెద్ద అధర్మం జరిగింది. అది చెప్పిన వాడు పురోహితుడు అలా చెయ్యమని. కాబట్టి అది చెప్పి కర్మ చేయించి బ్రహ్మస్థానమనందున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో నరకానికి అన్నాడు. నీ మాట ఆయన విన్నాడు అంతే. ఆయన తప్పేం లేదు. ఆయన సంకల్పం చేసి నిన్ను పిలవలేదు, బ్రహ్మస్థానంలో కూర్చోమని నిన్ను అడిగాడు ఏం చేయనని. ఉన్న ఒక్క సంతానంతో సంతోషించవయా, యజ్ఞప్రసాదం ఎందుకు అల్పాయుర్దాయంతో ఉంటాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడని నువ్వు చెప్పవలసింది. చెప్పకుండా వాణ్ణి పణంగా పెట్టి 9 బిడ్డలు వస్తారని యజ్ఞం చేయించావు. అవునా కాదా అని అడక్కో చెయ్యన్నావు. ఇప్పుడు తప్పు నీది. బ్రహ్మస్థానానికి గౌరవం ఇచ్చి చేతులు కట్టుకున్నవాడు ఆయన. ఆయనది తప్పు లేదు. కర్మ చేసినా ఆయన అంటలేదు. సలహా చెప్పి బ్రహ్మస్థానంలో కూర్చున్నావు కాబట్టి దోషము నీయందే పెట్టాను, నువ్వు పోయి యమలోకానికని అగ్నిహోత్రంలో వారేస్తాడు. అందుచేతనే కర్మ చేసినప్పుడు మరి 4వ వంతు రాజుని కట్టి కొడపలేదా? తన కొడుకుని యాపస్తంభానికి కట్టినప్పుడంటే ఆయనకి పక్కన తపస్సు ఉంది, ఆ తపస్సు కాపాడింది. అంటే కర్మ గొప్పదా తపస్సు గొప్పదా అంటే కర్మ కన్నా తపస్సే గొప్ప. ఎన్ని యజ్ఞములు చేయించినా, ఎన్ని యాగములు చేయించినా, ఎంత క్రతువు తెలిసి ఉన్నా, ఆ క్రతువు తెలిసి ఉండడం కన్నా తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఈయన్ని కూడా ఉద్ధరించగలిగిన వాడై ఉంటాడు, పై స్థానంలో నిలబడి ఉంటాడు. అందుకే రాజు ఉద్ధరించగలిగాడు పురోహితుడిని. కాబట్టి ఎప్పుడూ దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి సుమా అని చెప్పాడంటే, పరమేశ్వర ప్రసాదంగా లభించినది ఏదైనా అంగీకరించి సంతోషించాలి తప్ప ప్రత్యేకించి సంతానం విషయంలో ఒక్కడా ఇద్దరా అని ఆలోచించి వాళ్ళని పణంగా పెట్టి మళ్లీ పొందాలనేటటువంటి కోరికలు పుట్టకూడదు. వెర్రి కోరికలు, అది అధర్మబద్ధమైనటువంటి కోరిక. అది చేయించినందుకు పురోహితుడు వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి దీనికన్నా గొప్పది తపస్సు. కాబట్టి అది ఉన్నవాడు కాబట్టి రాజు ధరించగలిగాడు. కాబట్టి ధర్మరాజా, దీని వలన నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కర్మ చెయ్యడం చేయించడం కన్నా తపశ్శక్తి కలిగి ఉండడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం. అది సర్వదా గొప్పది. కాబట్టి దానికి ఈ క్రిందది నమస్కరించవలసిందే. అదే ఉద్ధరణ హేతువై ఉంటుంది లోకానికి. కాబట్టి కేవలము కర్మకి పరిమితము కాకుండా తపశ్శక్తి యందు కూడా ప్రవేశించాలి. అందుకే రామాయణంలో అనసూయాదేవి ఒక మాట అంటుంది, భర్త ఎటువంటి వాడో తెలుసా అని అడిగింది. భర్త సిద్ధంగా ఉన్న తపఫలం లాంటివాడు. పుణ్యం అలా కాదు. పుణ్యం మీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అని అడిగారు అనుకోండి, చెప్పడం కష్టం. ఓ మంచి పని చేసి ఇప్పుడు ఈ పుణ్యం నాకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుందన్నారు అనుకోండి, ఇప్పుడు రావచ్చు, ఓ 10 జన్మల తర్వాత రావచ్చు అనుభవంలోకి. తపస్సు అలా కాదు, ఎప్పుడూ దగ్గర అంటి పెట్టుకునే ఉంటుంది. అది ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటుంది తపస్సు. అందుకే తపస్సు గొప్పది. తపస్సు వైపుకి అడుగు వెయ్యాలి ప్రతివాడు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోవడం కాదు. నేను మీతో మొన్ననే మనవి చేశా, శృణ్వంతపః. భారత ప్రవచనం జరుగుతుంటే 2 గంటల పాటు మీరు తదేక దీక్షతో వింటున్నారనుకోండి, నేను ఇలా అంటే అబ్బా వీడిందుకు రా సమయం చూస్తాడో అని అనుకుంటూ తదేక దీక్షతో విన్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు మీ ఖాతాలో. నేను 2 గంటలు తదేక దీక్షతో భారతం చదువుకున్నాను అనుకోండి, ఆయన 2 గంటలు తపస్సు చేశాడు అని వేస్తారు. అదే నేను షోడశోపచార పూజ చేశాను అనుకోండి, తపస్సులోకి రాదు. అది జపమునందు ధ్యానమునందు నా దృష్టి కేంద్రీకరణము తపస్సు అవుతుంది అక్కడ తప్ప. తపస్సు అంటే సత్యమే పలుకుట తపస్సు. అవన్నీ తపస్సు కిందకు వస్తాయి. అందుకే తపస్సుని ఆశ్రయిస్తే కర్మ కన్నా కూడా గొప్పదై రక్షణ చేస్తుంది. తనని కాదు, తాను వేరొకరిని కూడా ఉద్ధరించగలదు. దానికి తార్కాణం ఇదే. ఇదే ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం ధర్మరాజా. 9 కొడుకులు పుట్టడానికి కారణమైన యజ్ఞం. కానీ యజ్ఞం మాత్రం ఖచ్చితంగా జరిగింది, ఎక్కడ దోషం లేకుండా. అందుకే మళ్ళీ 9 పుట్టారు.
కానీ ధర్మ వివక్ష ఎందు దోషం వచ్చింది. అందుకని వెళ్ళిపోవలసి వచ్చింది పురోహితుడు. కానీ ఆయన దక్షత మాత్రం శంకింపరానిది. అంత గొప్ప ప్రదేశం, చెయ్యి స్నానం చేయి, అది సరోవరంలోకి వెళ్ళి యమునా నది తటంలో స్నానం చేయి అని పంపించాడు. కాబట్టి అంత గొప్పదయా ఈ సోమక వృత్తాంతం అన్నాడు. అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత నాభాగుడు, అంబరీషుడు, యయాతి, భరతుడు మొదలైన వాళ్ళందరూ ఇక్కడే యజ్ఞాలు చేసి స్నానం చేసినటువంటి యమునా తీరంలో ఉన్నటువంటి ఘట్టం ఇది. ఇక్కడే వాళ్ళు స్నానాలు చేశారు. ఆ స్నానం చేయడం అంటే ఏం మాటలు కాదు. ఎందుచేతంటే ఒక యజ్ఞం జరిగింది అంటే ఎందరో మహాపురుషులు వస్తారు. యజ్ఞ దీక్ష తీసుకున్నవాడు అక్కడికి దగ్గరలో ఉండి ప్రతిరోజు దీక్షితుడు స్నానం చేసి పైకెక్కుతాడు. అందుకే దీక్ష యందు ప్రధాన నియమం ఏది అంటే స్నానం. దీక్షితులైన వారు ఎప్పుడూ స్నానానికి ఎవరితో వెళ్ళాలి అంటే గురువు గారితో వెళ్ళాలి. గురువు గారితో వెడితేనే అసలు ఆ స్నాన వైభవం ఏమిటో అర్థం అవుతుంది. లేకుండా దీక్ష తీసేసుకుని మనంత మనమే స్నానానికి ఎడుతుంటే అప్పటికి తెలుస్తుంది అసలు ఆ స్నానం. నువ్వు దీక్ష తీసుకోకముందే స్నానం చేసావో, దీక్ష తీసుకున్నాక అదే స్నానం చేస్తావు కాదు. గురువు గారితో వెడితేనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మహానుభావులు ఎందరో యజ్ఞదీక్షితులయ్యారు. అదిగో అంబరీషుడు, యయాతి, నాభాగుడు, భరతుడు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేసి స్నానం చేసిన యమునా తీర సరోవరం. ఇక్కడ స్నానం చేయవయా ధర్మరాజా అని చెప్పి, ఇందులో స్నానం చేస్తే నీకో విశేషం కలుగుతుంది ధర్మరాజా. నువ్వు ఎంత భక్తితో మునక వెయ్యాలో అంత భక్తితో స్నానం చేసి నిలబడు ఈ నీళ్లలో. నీకు ఏమి దర్శనమైందో బయటికి వచ్చి నాకు చెప్పు అన్నాడు. అంటే నీటిది కాదు ఆ శక్తి, నీటిని పట్టుకుంది. నీటికి నేను మీతో ఇందాక మనవి చేశా, సహజంగా ఒక శక్తి ఉంటుంది. వేదం దాని గురించే మాట్లాడుతుంది. సమస్త పదార్థములను పవిత్రం చెయ్యగలిగిన శక్తి నది యందు ఉంటుంది. ఒకడు అపవిత్రుడు వచ్చి స్నానం చేశాడనుకోండి, పైన కిందనే స్నానం చేశాడనుకోండి నదిలో, ఆ నీళ్లు నా మీదకి వచ్చాయి కాబట్టి నాకు వచ్చింది అపవిత్రత ఉండదు. మునక వేసిన వాళ్ళందరూ శౌచాన్ని పొందుతారు, అందరూ పవిత్రులైపోతారు. అది ఒకటవ లక్షణం. అది పైకి లేచి పట్టుకుంది కాబట్టి దర్భకొచ్చింది ఆ పవిత్రం చేయగలిగినటువంటి శక్తి. ఇక రెండవ శక్తి ఏమి అంటే, గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నదీ తీరంలో జరిగితే చిట్ట చివర చేసేటటువంటి అవబృధ స్నానం ఆ నది ఒడ్డునే చేస్తారు అక్కడ కూర్చోపెట్టి. ఆ మంత్రములతో రోజు దీక్షితులైన వారందరూ అక్కడ ఉండేటటువంటి బ్రహ్మస్థానంలో ఉండేవారు, ఋత్విక్కులు, యజ్ఞయాగాది క్రతువులను చేస్తున్న వాళ్ళు ఇంతమంది స్నానం చేస్తూ ఉంటారు. ఆ శక్తి ఆ నీటిని ఎంత పట్టుకుంటూ ఉంటుందంటే, అది మీరు పొందడానికి యోగ్యమైన రీతిలో మునిగితే మీకు అది పొందగలరు. నేను ఇందాక చెప్పినట్టు విద్యుత్ తీగ కొయ్య మీద పడకుండా రాగి తీగ మీద పడ్డట్టు అందుకొచ్చింది స్నానం. కాబట్టి నువ్వు వెళ్ళి మునుగు, స్నానం చేయి, బయటికి రా, నాకు చెప్పు ఏం కనపడిందో అన్నాడు. ధర్మరాజు గారు వెళ్ళి స్నాన ప్రకరణం ఎలా ఉంటుందో అలాగే చేస్తాడు ధర్మరాజు. అంటే అంత భక్తి తత్పరతతో ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో కలిసి మునిగి బయటికి వచ్చాడు. ఏం కనపడిందని అడిగాడు రోమశ మహర్షి. ఆయన అన్నాడు, దేవర్షి జుచరాహిత లోకములు, ఆదిత్యాశ్వినీ లోకముల్, దేవాధీశ్వరు చూచితిన్ మరియున దేవేంద్రునొద్దన్, సగాండీవోద్దమ భుజార్గళు కిరీటిన్ సవ్యసాచిన్, జయశ్రీ విభ్రాజితు పార్థు చూచితి జగత్సేవ్యా మునీంద్రోత్తమ. నేను ఆ నీటిలో మునిగి పైకి లేవగానే ఇలా పైకి చూస్తే నాకేం కనపడ్డాయో తెలుసా రోమశ మహర్షి? దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి, ఋషులు ఉండే లోకాలు కనపడ్డాయి. దానితో పాటుగా ఖేచరులు, ఆకాశమనందు తిరిగేటటువంటి వాళ్ళ యొక్క లోకాలు కనపడ్డాయి. ఆదిత్యలోకం కనపడింది, అశ్వినీ దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి. ఇంద్రలోకం కనబడి ఇంద్రుడు కనబడ్డాడు. ఇంద్రుడి పక్కన అర్ధసింహాసనం మీద గాంధీవం పట్టుకుని మా తమ్ముడైన అర్జునుడు కూర్చుని కనపడ్డాడు. సవ్యసాచిని కూడా చూశాను. కాబట్టి జయశ్రీ విభ్రాజితు పార్థుచూచితి జగత్సేవ్య, జగత్తు చేత సేవింపబడేటటువంటి వాడా. అది తీర్థయాత్ర గొప్పతనం. తీర్థయాత్ర గొప్పతనం ఏమిటో చెప్పింది ఆరణ్య పర్వం. రోమశ మహర్షి చెప్పారు. అందుకని ఆరణ్య పర్వం అయింది. అందుకే మహాభారతంలో అంత పెద్ద పర్వం అది. కాబట్టి అన్ని కనపడ్డాయి నాకన్నాడు. అదృష్టవంతుడవయ్యా, ఎలా చెయ్యాలో అలా చేశావు. అది ఆ దక్షత కలిగిన వాడు, దాని శక్తి చెప్పగలిగిన వాడు ఉండాలి. అప్పుడు కదా మనసుకి అసలు
ఆ అకుంఠితమైన దీక్ష కలిగేది, దాని పవిత్రత ఏమిటో అర్థం చేసుకుని మునక వేయడానికి. కాబట్టి ఆయన ఎంతో సంతోషించాడు. అప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఇదిగో ఇది భృగుతుంగ పర్వతం అంటారు ఇక్కడున్న పర్వతాన్ని. అసలు ఎన్ని మాటలు తీర్థయాత్ర చేశాడో ఆ రోమశ మహర్షి, మీతో మనవి చేశా కదూ. ఆయన శిష్యులకు కూడా రోమశులనే పేరు. ఆయన తీర్థయాత్ర చేతనే 3 లోకములు తిరగగలిగిన శక్తిని పొందాడు. కాబట్టి ఇదిగో భృగుతుంగ పర్వతం. ఇక్కడ శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు. ఆ శిబి చక్రవర్తి ఆనాడు కాదు, తన యొక్క ఔదార్యము చేత ఎప్పటికీ స్మరించగలిగినటువంటి మహానుభావుడయ్యాడయా ధర్మరాజా. ఎప్పటికీ స్మరించవలసిన వాడయ్యాడా శిబి చక్రవర్తి. ఈ పర్వతం మీద యజ్ఞం చేశాడా? ఏది 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 నాకు ఒక్కసారి శిబి చక్రవర్తి గురించి చెప్పండి. అలా అడిగేవాడు ఉన్నాడు కాబట్టి భారతం వచ్చిందండి. అడిగేవాడు లేకపోతే అసలు రోమశ మహర్షిని ధర్మరాజు గారు ఇవన్నీ అడగకుండా చాలేదు, కాసేపు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అన్నాడు అనుకోండి, ఇంకా భారతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉత్సాహం ఉంది కాబట్టి భారతం వచ్చింది. కాబట్టి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు రోమశ మహర్షి. ఒకానొక సమయంలో ఆయన సభ తీర్చి ఉన్నాడు శిబి చక్రవర్తి. ఎవరికి ఏది కోరితే అది దానం చేస్తాడు. పరమధర్మమూర్తి, ధర్మ వివక్ష ఉన్నవాడు. ఈ మాట నేను అన్నప్పుడు ఎవరికి ఏది పడితే అది దానం చేస్తాడు అంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళకి పనికొచ్చేవి కూడా దానం చేస్తాడని కాదు దాని అర్థం. దొంగలు వచ్చి బాగా పదునైన కత్తులు 4 రాత్రి పొడి చేసి దొంగతనాలు చేస్తామంటే దానాలు చేస్తాడని అర్థం చేసుకోకూడదు. దానము ధర్మబద్ధము. అందుకే దానము చేసినప్పుడు ధార్మికంగానే చెయ్యాలి. ఇచ్చినప్పుడు యోగ్యునకే ఇవ్వాలి. అది పుచ్చుకోవడానికి అర్హుడనుకున్న వాడికి ఇవ్వాలి తప్ప అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు. అలా మీరు ఇచ్చారనుకోండి, ఇస్తే నిరుపయోగం అయిపోతుంది ఆ వస్తువు. ఎవరికి ఇస్తే పొంగిపోతాడో ఆయనకి ఇవ్వాలి. మీరు పట్టుకెళ్ళి ఒక పుస్తకాన్ని ఎవరికిస్తే ఆయన కళ్ళకద్దుకుని చెవిన పెట్టుకుని చదువుకుని పరవశించిపోతాడో ఆయనకి ఇవ్వాలి. కానీ అది పట్టుకెళ్ళి బియ్యం డబ్బా ఓ పక్క ఒరిగిపోతుంది, ఇది పెడితే గట్టిగా అట్టుంది బాగుంటుందని కింద ఒత్తి పెట్టుకునే వాడికి పుస్తకం ఇస్తే ఎందుకది? అది చిరిగి పాడైపోతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. పాత్రత నిరిగి దానము. ఆ పాత్రత చెప్పగలిగిన వాడెవరు? గురువు ఒక్కడే. ఈయన దీనికి అర్హుడు, ఇది చెయ్యవయా అని చెప్పవలసిన వాడు గురువు, చెప్పినప్పుడు పాటించవలసిన వాడు శిష్యుడు. అందుకే గురువుది సలహా కాదు, ఆజ్ఞ. కాబట్టి శిబి చక్రవర్తి సభలో ఉన్నాడు, గొప్ప దానశీలి. ఇంత గొప్ప దానశీలి అంటారు కదా, పరీక్ష చేద్దాం. ఎందుకు ఈ పరీక్షలు? దేవతలకు పనే ఉండదేమిటి అంటే వాళ్ళు పరీక్ష చేయడం అన్న మాటకు అర్థం వాళ్ళకి నమ్మకం లేక కాదు. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి. లోకానికి తెలియచేస్తే వాళ్ళకేమొస్తుంది? మనలాంటి వాళ్ళని వింటే మనకు ఆదర్శంగా ఉంటుంది. పోనీ శిబి చక్రవర్తిలా బతకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాం రా అన్న ఆలోచన వస్తుంది. అందుకు ప్రకాశింపజేస్తారు దేవతలు. అందుకే వాళ్ళ పేరే దేవతలు. దివ్, వాళ్ళు ప్రకాశం ఉన్నవాళ్ళు, మంచి గుణములను ప్రకాశింపజేస్తారు. ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు, అగ్నిహోత్రుడు పావురంగా మారాడు. వేదంలో ఒక మాట ఉంది, పావురం ఎప్పుడూ డేగకే ఆహారం, డేగ తినేస్తుంది పావురాన్ని. అందుకని డేగ పావురాన్ని తరుగుతోంది. ఆంతరమునందు అది డేగ కాదు ఇంద్రుడు, పావురం కాదు అగ్ని. వాళ్ళిద్దరూ పరీక్షార్థం వచ్చారు. ఆ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి కూర్చుని ఉంటే ఆయన పాదముల దగ్గర పడిపోయి, డేగ కూడా అంతే వేగంగా వచ్చి పావురాన్ని ముక్కుతో కొట్టి ఎత్తుకుపోబోతుంటే వెంటనే ఆగు 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 ఆగు, అది నన్ను శరణాగతి చేసింది, నా కాళ్ళ దగ్గర పడి, నువ్వు తినడానికి వీలు లేదన్నాడు. పక్షి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఆయా యుగముల యందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాట్లాడాయి ఒక్కొక్క చోట. అందుకే చూడండి, ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటుంది. పక్షి కారణంగా విశేషమైనటువంటి క్షేత్రం అయ్యాయి కొన్ని. పక్షి తీర్థం అని లేదు. వేల పట్టున మహానైవేద్యం పెట్టేటప్పటికి ఎక్కడున్న కొండ మించి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం అలా ఉంటుంది. మీరు ఇప్పటికీ శృంగగిరిలో కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఎప్పుడు ఒక నల్ల కుక్క పడుకుని ఉంటుంది అక్కడ. మీరు ఏమో సాక్షాత్తు స్వామి ఆ రూపంలో పడుకుని ఉంటారు. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పక్షి ఆ పావురం ఏడిచింది, శిబి చక్రవర్తి అడ్డుపెట్టాడు. డేగ అంది, నువ్వు ధర్మాత్ముడివని నీకు పేరుంది లోకంలో, నన్ను తినద్దంటున్నావు. పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు నిర్ణయం చేశాడు,
ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చు అని. డేగకి పావురం ఆహారం. నీకు ఇప్పుడు పావురం పట్ల దయ కలిగింది, నన్ను తినద్దంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను ఈ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి, నీరసంగా ఉన్నాను. నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథలవుతారు. అప్పుడు ఆ పాపం నీది కాదా? కాపాడడం తేలిక, అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. ఎంత ధర్మ సూక్ష్మం అడిగిందో చూడండి. నేను పావురాన్ని చంపితే హింస, పావురాన్ని తినకపోవడం వల్ల నేను పడిపోతే హింస కాదా? ఆయన అన్నాడు, అరణ్యంలోకి వెళ్ళు, ఇంకా పక్షులు లేవా, ఇంకా జంతువులు లేవా, వాటిని కొట్టి తినలేవా, తిను. ఇది నా కాళ్ళ దగ్గర పడింది, శరణాగతి చేసింది, దీన్ని ఎందుకు తింటానంటావు? డాగ్ అంది, అడవిలోకి నీ వెళ్ళడం, ఆహారం దొరకడం ఎప్పుడు నా ఒంట్లో ఓపిక ఉంటే, నా ప్రాణాలు పోయేట్టున్నాయి, తింటేనే బతుకుతాడు, వద్దంటావేంటి? ఇప్పుడు నువ్వు నన్ను చంపిన పాపం నీకు రాదా? దాన్ని రక్షించిన పుణ్యం వచ్చింది, నేను చచ్చిపోయిన పాపం కూడా వచ్చిందా? నేను లేని కారణం చేత నా భార్య బిడ్డలు చచ్చిపోతారు, వాళ్ళ చచ్చిపోయిన పాపం నీ ఖాతాలోకే వచ్చిందా? ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యాన్ని కోసం ఇన్నింటిని చంపిన పాపం మూట కట్టుకుంటావా? అది ధర్మమా? అధర్మం కాదా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగేయడం? చెప్పు శివి. ఆయన వెంటనే అన్నాడు, అది శాస్త్రం ఇరిగి ప్రవర్తించడం, ధర్మాధర్మములు తెలిసి ఉండడం అన్న మాట కదా. ఆయన తడబాటు పడదు. వెంటనే మంత్రుల వంక చూసి మీరు జవాబు చెప్పండి అనలేదు. ఆయన అన్నాడు, ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి ఆశ్రితునెట్టి అధముడైన విడువడనియు నేనెట్లు విడుతు దీని ఆశ్రిత త్యాగమిది ధర్మమునే చెప్పుమా. నేను క్షత్రియుణ్ణి, రాజుని, నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాడిని రక్షించడం. నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని, ఇప్పుడు నా యొక్క పరమ ధర్మం దాన్ని రక్షించడం. దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు, నాకు అధర్మం రాదు. ఎందుకని? నన్ను ఎవరు శరణాగతి చేశారో వాళ్ళని రక్షించారు. క్షత్రియుడు అది నా ధర్మం. లేకపోతే నీ ధర్మం తప్పిపోతాను. నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు, అప్పుడు నన్ను అధర్మం చుట్టుకుంటుంది. అందుకు రక్షించాను. అమ్మో, ఏమి ధర్మాధర్మ వివక్షండి! ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రామస మహర్షి. ధర్మం పట్టుకున్నవాడు పాడబడు, యశో విరాజితుడవుతాడు ధర్మరాజా. ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు, అజ్ఞాతవాసం చేస్తాడు. ఎప్పుడో ఒక పావురాన్ని ధర్మం కోసం రక్షించినటువంటి శిబి చక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే, ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి సహనంతో ఉన్న తాను లోకమునకు ఎందుకు సార్వభౌముడు కానలేడు? తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు? ధర్మరాజుకి అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందా, ఇవ్వదా? అది గురువు మాట్లాడే విధానం. అంటే అది ధర్మరాజుకి ఇవ్వడం కాదు, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ధర్మమునందు నిలబడాలనుకున్న వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది, ఎంత పూనికనిస్తుంది. ధర్మాన్ని పట్టుకుంటే మనం రక్షింపబడతాం, ధైర్యాన్ని ఇస్తుందా, ఇవ్వదా? అందుకు భారతం చెప్పేవాడు. సాయంకాలం భారతం చెప్తే దేవాలయంలో అందరూ కూర్చుని వినేవారు. పొద్దున్న లేచి ఎవరి పని మీద వాళ్ళు ఎడితే, నిన్నను విన్నాను రా, ధర్మం రక్షిస్తుంది, అధర్మం రక్షిస్తుందా? అందుకని నాయనా నీ కాగితం నువ్వు పట్టుకుపో, నేనున్నది ఈ కాగితం నీకు ఇవ్వడానికే అనేవాడు తప్ప కాగితం ఇలా ఇవ్వడానికి ఇంకొకటి అపేక్షించేవాడు ఉండేవాడు కాదు. ఎందుకంటే ధర్మాన్ని నమ్మి ఉండేవారు. దేవాలయాలు అన్ని ఉండడం లోకాలని పాడు చేయడానికి కాదు. దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ధర్మం అంతా నిలబడింది. దేవాలయాల్లో పూజలు, దేవాలయాల్లో దీపాలు, దేవాలయాల్లో నైవేద్యాలు, దేవాలయాల్లో ప్రవచన మంటపాలు ఎప్పుడు తగ్గిపోయాయో, ఎప్పుడు ప్రవచనం పోయిందో, ఎప్పుడు మహాభారతం చెప్తే ఛాందసం అన్నారో అప్పుడే దేశంలో ధర్మం అడుగంటిపోయింది. కాబట్టి ధర్మానికి ఆలవాలము ఈ శాస్త్రములు, పురాణములే, కావ్యములే. కాబట్టి ఆయన ధర్మాన్ని చెప్పాడు. చెబితే ఆ డేగ అంది, మంచిది, అయితే నేను పావురాయిని తినను. ఎందుచేత అంటే నేనిప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది, నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ధర్మమునందుండు, కానీ నా ప్రాణం ఆకలితో ఉన్నాను, నేను నిన్ను యాచిస్తున్నాను. పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి నాకు దానం చేయి, నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను, తప్పకుండా ఇచ్చేస్తాను. అలా అడిగా ఇచ్చేస్తాను. ఒక తులాదండం తెప్పించాడు తక్కెట, పావురాన్నిటి పెట్టండి అన్నాడు. పావురాన్ని పెట్టాడు. పెడితే అనిన అనుగ్రహించిది మహావిహగోత్తమయంచు
సంతసంబున శిబి తక్షరంబ అసిపుత్రికనాత్మ శరీర కర్తనం బనగుడు చేసి తన యంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోతమానవు కడిందిక తిండును ఉండే అత్తులం. ఆయన ఓ చురకత్తొకటి తీసి, ఓ పావురంలో మాంసం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే కదూ అని వెంటనే ఓ చిన్న చురకత్తొకటి తీసి, అందుకే అసిపుత్రిక అన్నారు అన్నయ్య గారు. అసి అంటే కత్తి, అసిపుత్రిక అంటే చురకత్తి, చిన్న కత్తి పెట్టి తన తొడ కోసి అందులోంచి ఇంత మాంసం తీసి వేశాడు. పావుర ఎలాగే ఉంది, తక్కిడికి యువతల వైపు అలాగే ఉంది. ఇదేమిట్రా కనీసం కదలలేదు అనుకున్నాడు. కోసి అన్నారు అన్నయ్య గారు. ఇక మాంసం శరీరంలో ఎక్కడుందో అక్కడల్లా కోసేశాడు. కోసేసి తీసేసి అందులో వేసేస్తున్నాడు. ఎందుకని ఇటు మాట ఇచ్చాడు, సత్యానికి కట్టుబడాలి, అటు రక్షిస్తానన్నాడు, ధర్మానికి కట్టుబడాలి, సత్యధర్మములకు కట్టుబడిపోయాడు. కోసి రెండిటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకున్నాడయా. మామూలు మాట వేయలేదు, కోసి ఇలా కోస్తున్నాడు, ముక్క తీస్తున్నాడు, వేస్తున్నాడు తూగలా. ఏ దిక్కుమాల పావురం అనలేదు, మళ్ళీ కోస్తున్నాడు, తీస్తున్నాడు, మాటకి కట్టుబడాలి, పోతే ప్రాణం పోతుందంతే. అలా వేస్తూనే ఉన్నాడు. దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరగందాన తొల ఎక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహరు. ఒంట్లో ఉన్న మాంసమంతా ముక్కలో కోసి వేసేశాడు. కనీసం తక్కెడ ఇలా లేవల పావురం ఉన్నవే. ఇంకేముందనుకోయిను, నన్నే తిని అని తానే తక్కెడెక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఈ పావురై డేగ, ఇంద్రుడు అగ్నిగా మారిపోయి మహానుభావ ఏమి ధర్మమయ్యా, దానం కాదు, ధార్మికమైన దానం, ధర్మానికి కట్టుబడాలన్న పూనిక. ఆ ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు. అద్భుతం. వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా? ఆశ్చర్యం. శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ కీర్తి ఉంటుందన్న. బహుశः వాంగ్మయంలో ఎక్కడా ఇటువంటి వరం లేదు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు. శబ్ద బ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. శబ్దము ఆకాశ గుణకం, ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, చెవి ద్వారా వింటాం. శృణ్వంతప, ఆ మాటలు లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి. ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా. శబ్ద రాశి వేదం కాబట్టి ఆ శబ్దములను ఉపాసన చేయడం అంటే కవిత్వం కూడా అందులోకే వస్తుంది. శబ్దములను ఛందోబద్ధంగా పేరిస్తే కదా కవిత్వం వస్తుంది. ఇది కవిత్వం ఎంతకాలం ఉంటుందో, మాటలు ఎంతకాలము చెప్పబడతాయో, మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో, బాగుపడ్డానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో, మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కీర్తి ఉంటుందయా. అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసనం ఉన్నంత కాలము నీ కీర్తి ఉంటుంది శిబి చక్రవర్తి. అందుకంటారు పోతన గారి భాగవతంలో, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కత్తుకొని పోవంజారిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతల పరే ఈ కాలమున్ భార్గవ అంటారు. పోతన గారంతటి వారు శిబి ప్రముఖులం అనేవాడారు. అంతటి మహానుభావుడై శబ్ద బ్రహ్మమున్నంత కాలము తాను ఆ అద్భుతాన్ని అనుభవించగలిగినటువంటి వాడై, తన కీర్తి ప్రకాశించేటటువంటి వాడై శిబి చక్రవర్తి యశోవిరాజితుడయ్యాడయా. అదిగో అంతటి మహానుభావుడైన శిబి ఈ భృగుతుంగ పర్వత శిఖరం మీదకే వచ్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చో కాసేపు. అదిగో పక్కన ఉన్నటువంటి యమునా నది తీరంలో స్నానం చెయ్యి. అదృష్టవంతుడు మళ్ళీ స్నానం చేశాడు. ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తా, ఇది పరమాద్భుతమైనటువంటి విశేషం. కడుపులో ఉన్న కొడుకుని, అమ్మ కడుపులో తన భార్య కడుపులో ఉన్న కొడుకుని బయట తిరుగాడుతున్న తండ్రి శపించాడు. ఎందుకు శపించాడో తెలుసా? ఇంకా బయటికి రాని పిల్లవాడు బయట తిరుగుతున్న తండ్రికి వేదం విషయంలో సలహా చెప్పాడు. ఏ సలహా చెప్పాడో, ఏ సలహా విని తండ్రి శపించాడో, శపించిన తండ్రినే కొడుకు రక్షించాడో, అసలు ఆ వేదమునకున్న గొప్పతనం ఏమిటో, ఆ కథ ఎందుకలా నడిచిందో, ఈ విశేషాలన్నీ ధర్మరాజా బాగా చీకటి పడింది, లోతుపాతులు కనపడవు కదా, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 చెప్పుకుందాం, అప్పుడు విని స్నానం చేద్దుగా. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర
ఒక్కొక్క దాంట్లో ధర్మం అండి ఎటువంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు అవన్నీ. అందుకు ఆరణ్యకాండ అని పిలిచారు దాన్ని. కాబట్టి రేపు సాయంకాలం 6:30 కృష్ణ